Okay, guys, can you please tell me what is Maven? Build automatic business job. Okay, it's a build automation tool for what? Java projects. So, what is a project? What exactly a project? Generic meaning of project? Coding. So, A project company. a project contains code or a project. Files or numbers. The project main purpose is to develop an application. To develop an application, developing any application is for what? It's called as a project. We consider as what? Developing any application and installing that application. What is the other meaning of installation? Deployment. Right? So what is a project? Project is nothing but developing an application, developing something is called what? Project. Right? So we took an example because why we took the Java projects, because Maven is purely built on what? Java. Okay. So if you look at the architecture of Maven, so the Maven project architecture especially, this is the project folder name, right? This is the project folder name. It contains what? Two folders. One is what? Source and target. Source again will have what? Two more. One is what? Main. Other one is what? Test. Main is what? Main will have what? Source code. Something what? Dot Java. With extension what? App.java or anything with .java. So what is the difference between main folder and test folder? Source code ఉంటుంది. టెస్ట్ లో ఇంప్లిమెంటేషన్ టెస్టింగ్ కోసం వాడిన కోడ్ ఉంటుంది అనమాట. అంటే ఏదైతే సోర్స్ కోడ్ ఉందో దాన్ని టెస్ట్ చేయాలంటే టెస్ట్ లో వాడతాం అనమాట. క్లియర్? సో వాట్ ఇస్ దిస్ టార్గెట్? బై డిఫాల్ట్ గా టార్గెట్ ఫోల్డర్ ఉండదు. బై డిఫాల్ట్ గా టార్గెట్ ఫోల్డర్ ఉండదు. గాట్ ఇట్? టార్గెట్ అనే ఫోల్డర్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? వెన్ వి స్టార్ట్ కంపైలింగ్. కంపైల్ చేసే ముందు మనకి కంపైల్ చేసే ముందు కదా, కంపైల్ చేసినప్పుడు ఈ టార్గెట్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. చూద్దాం, ఇప్పుడు మీకు అన్ని చూపిస్తున్నాను. మన లాస్ట్ టైం ఐ షో యూ. ఓకే, అండ్ దెన్ వాట్ ఈస్ ద బాటమ్ లైన్ ఆఫ్ దిస్ టార్గెట్? ఈ టార్గెట్ లో ఏముంటాయి? ఆర్టిఫాక్ట్స్ ఆఫ్ వాట్? జార్ ఫైల్స్ ఉంటాయి. జార్, వార్ ఆర్ ఏఆర్ ఫైల్స్ అనేవి మనకి దీంట్లో క్రియేట్ అవుతాయి. ఇదే కాకుండా డాక్యుమెంటేషన్ చూడండి, కంపైల్డ్ బైట్ కోడ్, ప్యాకేజ్డ్ ఆర్టిఫాక్ట్స్, యాజ్ వెల్ యాజ్ మీ డాక్యుమెంటేషన్ కూడా టార్గెట్లోనే ఉంటుంది. డాక్యుమెంటేషన్ కూడా, ప్రాజెక్ట్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా మనకి టార్గెట్లోనే ఉంటుంది. గైస్, మీరు ఇంటర్వ్యూస్లో క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ Maven ప్రాజెక్ట్ డైరెక్టరీ స్ట్రక్చర్ అన్నప్పుడు మీరు చెప్పగలుగుతుంటారు. ఓకేనా? అండ్ వాట్ ఇస్ ద లాస్ట్ వన్? యూ హ్యావ్ ఎ ఫైల్ వాట్? form.xml is a project object model. It's a configuration file for what? Maven. Maven ఎలా పని చేయాలి అనేది, ప్లగిన్స్, గోల్స్, డిపెండెన్సీస్ అన్ని కూడా మొత్తం form.xml అనే ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? సరే, ఇదంతా డిస్కస్ చేసాము. వాట్ ఈస్ form.xml? వీ హ్యావ్ సీన్ హార్ట్ ఆఫ్ ది Maven అండ్ ప్రాజెక్ట్ కోఆర్డినేట్స్, డిపెండెన్సీస్, బిల్డ్ ప్లగిన్, రిపాజిటరీస్, గోల్స్, లైఫ్ సైకిల్ కాన్ఫిగరేషన్స్, గోల్స్, డెవలపర్, మెయిలింగ్ లిస్ట్ అన్ని దీంట్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, హౌ మెనీ Maven లో లైఫ్ సైకిల్స్ ఎన్ని ఉన్నాయి? 3 లైఫ్ సైకిల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటిది? నో, అది నేను రాశాను. ఫస్ట్ వన్ ఇస్ క్లీన్. క్లీన్ అంటే ఏంటి? ఎగ్జిస్టింగ్, MVN క్లీన్ అనేది ఫస్ట్ లైఫ్ సైకిల్. అంటే బిఫోర్ వి బిల్డ్ సంథింగ్, బిఫోర్ వి బిల్డ్ త్రూ Maven, ఫస్ట్ వీ హ్యావ్ టు డూ వాట్? క్లీన్అప్. ఫస్ట్ క్లీన్అప్ చేస్తాం. క్లీన్అప్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? డిఫాల్ట్. దాని ఏమంటారు? ఈ బిల్డ్, Maven బిల్డ్ అంటే, బిల్డ్ అన్న డిఫాల్ట్ అన్న ఒకటే. ఏంటి? బిల్డ్ అన్న ఒకటే. ఓకే, బిల్డ్ అన్న ఒకటే, డిఫాల్ట్ అన్న ఒకటే. సో there are 3 life cycles. First one is what? Maven clean, Maven build, Maven site. Maven clean will do what? Will clean what? ఇది చూడండి, క్లీన్ అంటే ఏంటి? ఇట్ విల్ రిమూవ్ ది టార్గెట్ డైరెక్టరీ. దాని కింద ఆర్టిఫాక్ట్స్ మొత్తం అన్ని పోతుంది అన్నమాట. ఇక్కడ డాక్యుమెంటేషన్ పోతుంది, అన్ని పోతుంది, ఎంటైర్ థింగ్. యూ విల్ లెఫ్ట్ అవుట్ విత్ ఓన్లీ సోర్స్ కోడ్. సార్ స్క్రీన్ షేర్ చేశారా? ఏంట్రా? స్క్రీన్ షేర్ చేశారా మీరు? అవును.
No, we can't able to see, sir. I've been explaining for a pretty long time. So sorry, man. It's recording. మీరు ఒక్కోసారి మామూలుగా చెప్తారు కదా అలానే చెప్తున్నారు ఏమనుకున్నా. నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇదంతా వచ్చాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చెప్పాను అనమాట. ఫస్ట్ థింగ్ Okay. వాట్ ఐ డిడ్, దిస్ ఇస్ వాట్ బిల్డ్ టూల్, అర్థమైంది. ఇది ఐ వాజ్ రిఫరింగ్ టు దిస్ వన్. Okay, sir. No worries. ఓకే, థ్యాంక్స్ రాజ్. ఓకే, ఇది ఐ వాజ్ రిఫరింగ్ టు సోర్స్ కోడ్ ఉంటుంది, ఎస్ఆర్సి అనే ఫోల్డర్ ఉంటుంది, ఎస్ఆర్సి అనే ఫోల్డర్లో మెయిన్ అనే ఫోల్డర్ ఉంటుంది. మెయిన్ అనే దాంట్లో టెస్ట్, అంటే ఎస్ఆర్సీలో రెండు ఉంటాయి, మెయిన్ అండ్ టెస్ట్. ద ఫస్ట్ వన్ ఇస్ వాట్ సోర్స్ కోడ్, ద సెకండ్ వన్ ఇస్ వాట్ టెస్ట్ కోడ్, అండ్ ద అదర్ వన్ వి డిస్కస్ అబౌట్ వాట్ టార్గెట్. ఈ టార్గెట్లో మనకి ఏముంటాయి, ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి, డాక్యుమెంటేషన్ ఉంటుంది, కంపైల్డ్ .jar అనే ఫైల్ మనకి క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ ఫైనల్లీ వాట్ pom.xml. వాట్ ఈస్ ద pom.xml వి ఆల్రెడీ డిస్కస్డ్. ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్. Maven is all about life cycles. 3 life cycles ఉన్నాయి. The last week, can you explain how many life cycles are there? 3. Clean, build కానీ డిఫాల్ట్ కానీ. Maven build నే Maven డిఫాల్ట్ అంటారు. అండ్ లాస్ట్ వన్ ఇస్ వాట్ సైట్. బిల్డ్ అంటే ఏంటి, టు బిల్డ్, పర్ఫార్మ్ ది బిల్డ్. ఓకే, ఆర్టిఫాక్ట్స్ క్రియేట్ చేయడం. సైట్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ క్రియేట్ చేయడం. ఓకేనా. సో ఈ క్లీన్ సైట్ రెండు స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, బట్ అన్నిటికన్నా వచ్చి ఇంపార్టెంట్ ఏంటి, డిఫాల్ట్ ఇస్ బిల్డ్. దిస్ డిఫాల్ట్ హ్యాస్ మల్టిపుల్ ఫేసెస్. డిఫాల్ట్ హ్యాస్ వాట్ మల్టిపుల్ ఫేసెస్. లైఫ్ సైకిల్ కి ఫేస్ కి డిఫరెన్స్ ఏంటి, లైఫ్ సైకిల్ అంటే మెయిన్ లైఫ్ సైకిల్స్ ఏదేంటి, బిల్డ్ కానీ క్లీన్ కానీ సైట్ కానీ. ఫేసెస్ అంటే ఏంటి, ఈచ్ లైఫ్ సైకిల్లో ఉండే ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఫేసెస్ అంటాం. ఓకే, క్లియర్. హౌ మెనీ ఫేసెస్ వీ హ్యావ్, వ్యాలిడేట్, కంపైల్, టెస్ట్, ప్యాకేజ్, వెరిఫై, ఇన్స్టాల్, డిప్లాయ్. సో నేనేం చేస్తానంటే మీకు లెట్స్ డూ వన్ థింగ్. ఒక చిన్న ప్రాజెక్ట్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఎక్కడికి వెళ్దాము ఫస్ట్, మీ డైరెక్టరీ ఏది, ఇదేగా మీ డైరెక్టరీ. మనం చేసింది ఇక్కడే కదమ్మా, మనం ప్రాజెక్ట్ చేసింది ఇక్కడే కదా, DevOps 15 కదా మనం చేసింది, హలో వరల్డ్. ఓకేనా, సరే. DevOps 50 అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఏం చేద్దామంటే, హౌ డు ఇన్వోక్ గిట్ బాష్ ఫ్రమ్ హియర్, షో మోర్ ఆప్షన్స్, ఓపెన్ గిట్ బాష్ హియర్. ఓకే, సరే. ఇది మన గిట్ బాష్ వచ్చిందా ఇక్కడ, pwd I mean this directory you can see, or ls కొడితే ఈ ఫోల్డర్స్ కదా ఉన్నాయి, 1 2 3 4 1 2 3 4 ఉన్నాయి, అంతేనా. కొంచెం మినిమైజ్ చేస్తాను కావాలంటే, ls-n 4 ఫోల్డర్స్ ఉన్నాయి కదా, ఇవే కదా. సరే, నౌ విల్ డూ వన్ థింగ్. మీకు నిన్న ఒక టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ చూపించారు. మనం లాస్ట్ టైం మనం చేసిన ప్రాజెక్ట్ ఏంటి, మనం మాన్యువల్గా ఏంటి, మావెన్ ఆర్కీ టైప్ అనే ఒక కమాండ్ వాడి మనం మాన్యువల్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఉంటే, ఓకే, ఆ ప్రాజెక్ట్ని మనం ఎట్లా తీసుకొచ్చి మన లోకల్ మెషిన్లో డిప్లాయ్ చేయాలి. సింపుల్ టాస్క్ ఏంటి, ఇంటర్నెట్లో ఉన్న గిట్ హబ్లో మీరు ఆర్గనైజేషన్ జాయిన్ అయిన తర్వాత మీకు మీ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ మీ టీమ్ లీడర్ ఏం చెప్తారంటే, మీకు గిట్ రిపాజిటరీ ఇచ్చేస్తాడు. గిట్ హబ్ రిపాజిటరీలో ఈ ప్రాజెక్ట్ ఉంది, ఈ ప్రాజెక్ట్ని నువ్వు బిల్డ్ చేసి డిప్లాయ్ చేసుకుని లోకల్ ల్యాప్టాప్లో అంటాడు, ఒక అప్లికేషన్. అది ఎలా చేస్తాం మనం, త్రూ Maven. సేమ్ స్టెప్స్, బట్ త్రూ ఈసారి గిట్ హబ్. మనం లాస్ట్ టైం చేసింది వేరు, లాస్ట్ మనం మాన్యువల్గా చేసాము, ఇప్పుడు గిట్ హబ్ ద్వారా చేస్తాం. అంటే రియల్ టైం లాగా ఎలా చేస్తాం, రియల్ టైంలో మీరు ఆర్గనైజేషన్ జాయిన్ అయిన వెంటనే ఈ పలానా అప్లికేషన్ని నువ్వు తీసుకెళ్ళి నీ లోకల్ ల్యాప్టాప్లోకి ఇన్స్టాల్ చేసుకోమని చెప్తాడు. ఓకేనా, అది మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసాం. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్స్ మీన్స్ వాట్ ఎవర్ ద స్టెప్ వీ హ్యావ్, ఎవ్రీ ఫేజ్ మనం మాన్యువల్గా చేస్తూ ఉంటాం. ఓకేనా, లెట్స్ సీ దట్. ఓకే, మీరు జస్ట్ గూగుల్లో మీరు ఏం చేయాలి అంటే శాంపుల్ Maven ప్రాజెక్ట్ అని టైప్ చేయాలి. ఏం టైప్ చేశారు,
సారీ శాంపుల్ మ్యావెన్ ప్రాజెక్ట్ ఒకటి అవైలబుల్లో ఉంది. మీరు కమాండ్ కొడితే గిట్ హబ్లో పబ్లిక్ రిపాజిటరీస్లో దొరుకుతుంది. సింపుల్ జావా మ్యావెన్ ప్రాజెక్ట్ యాప్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. ఇది క్లిక్ చేయండి. వెన్ యూ క్లిక్ దిస్ వన్ ఇట్ విల్ టేక్ యూ టు దిస్ పేజ్. ఎక్కడైతే pom.xml ఉంటుందో అది మీ యాక్చువల్ లొకేషన్ జావా. అంటే మ్యావెన్ స్ట్రక్చర్ గుర్తుందా? ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇది మ్యావెన్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఏది .github జెన్కిన్స్ SRC. మనకి ఈ రెండు వదిలిపెట్టేసేయండి. యూ జస్ట్ ఇగ్నోర్ ఇట్ దిస్ టూ. మనకు కావాల్సిన ఏంటి? సోర్స్ కోడ్ ఒకటి, pom.xml ఒకటి, రీడ్ మీ ఒకటి. ఈ మూడు మనకు కావాల్సిన ఇంపార్టెంట్ ఫైల్స్. కరెక్ట్ అన్నాడు. సో ఇవి మనం ఇప్పుడు తెచ్చుకోవాలి. ఎక్కడి నుంచి? గిట్ హబ్ నుంచి. గిట్ హబ్ నుంచి నేను అడిగిన టాస్క్ ఏంటి? బ్రింగ్ దిస్ అప్లికేషన్ ఫ్రమ్ గిట్ హబ్ టు యువర్ లోకల్ మెషిన్, బిల్డ్ ఇట్ అండ్ ఇన్స్టాల్ ఇట్. ఓకేనా? ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి. ఇది కూడా అంతే ఏంది సింపుల్. ఏంటంటే హెలో వరల్డ్ ప్రాజెక్ట్ ఇది కూడా. కాకపోతే ఇంతకుముందు మనం మాన్యువల్ క్రియేట్ చేసాము. ఇప్పుడు మీకు రియల్ టైంలో ఇలా ఇస్తారు టాస్క్. ఏంటి? మీకు ప్రాజెక్ట్ లింక్ ఇచ్చేస్తారు. ఇది తీసుకెళ్ళి నువ్వు బిల్డ్ చేసి నీ లోకల్ ల్యాప్టాప్లోకి లేదా పలానా సర్వర్లోకి ఇన్స్టాల్ చేయమని చెప్తారు. మీరు ఎలా చేస్తారు? సో యూ హ్యావ్ టు గో టు దిస్ లొకేషన్. వెళ్ళిన తర్వాత pom.xml ఎక్కడ ఉందో అక్కడ చూసుకోవాలి. దట్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్ లొకేషన్. దెన్ యూ హ్యావ్ టు బ్రింగ్ వాట్? యూ హ్యావ్ టు క్లిక్ వాట్? కోడ్ని క్లిక్ చేసి యూ హ్యావ్ టు క్లిక్ వాట్? కాపీ చేసుకోండి. డన్. వన్స్ ఇట్ ఈస్ కాపీడ్, వాట్ హ్యావ్ టు డూ? గిట్ ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దాం మనం? గిట్ స్టేటస్ చెక్ చేస్తున్నాం. ఫస్ట్ స్టేటస్ చెక్ చేయాలి కదా. నాట్ ఏ డైరెక్టరీ అంటుంది. అప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ ఏం కొడతామమ్మా? గిట్ ఇనిట్ కొడితే మనకు డైరెక్టరీ ఇనిషియేట్ అవుతుంది ఇక్కడ. అవునా కదా? ఇప్పుడు ఏంటి? గిట్ స్టేటస్ ఏం లేదు అని చెప్తుంది. అదే ఇవన్నీ ట్రాకింగ్ ఫైల్స్ ఇవన్నీ మీకు తెలుసు. ఇవన్నీ దాని క్లియర్. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే చెప్పండి, గిట్ క్లోన్. అంతే కదా? ఈ రిపాజిటరీని క్లోన్ చేసుకుంటున్నాను ఇక్కడ లోకల్గా. డన్. కొంచెం వచ్చేసింది డైరెక్టరీ. సార్ నా ప్రాజెక్ట్ క్లోన్ అయిపోయింది. ఇక్కడికి ఇంతకుముందు 4 ఉన్నాయి, ఇప్పుడు 5 వచ్చినాయి. ఇప్పుడు దీని లోపలికి వెళ్తే ఈజ్ ఇట్ ద సేమ్ డైరెక్టరీ స్ట్రక్చర్? ఎస్ఆర్ నో? SRC, pom.xml, రీడ్మీ అన్నీ అవే కదా. SRCలో ఏముంటాయి? 2 ఫోల్డర్స్ ఉంటాయి. మెయిన్, టెస్ట్. మెయిన్లో ఏముంటుంది? ఇదంతా వెళ్ళి మనకి ఫైనల్గా యాప్ ఇక్కడ దాకా app.java ఇది. అంతేనా? సేమ్ వే you will see what? సేమ్ థింగ్, సేమ్ స్ట్రక్చర్ ఇన్ వాట్? టెస్ట్ ఆల్సో. టెస్ట్ లోపల జావా ఉంటుంది. జావా లోపల .com, మై కంపెనీ, యాప్ test.java. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ సీన్ ఎవ్రీ టైమ్, రైట్? బట్ ఇప్పుడు ఈ సోర్స్ కూడా ఏది డౌన్లోడ్ చేసుకున్నానో అది నా గిట్ హబ్లో నుంచి, నా కంపెనీ గిట్ హబ్లో నుంచి నన్ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయమన్నారు. కాబట్టి నేను సోర్స్ కోడ్ మటుకి డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ సోర్స్ కోడ్లో ఏమన్నా ఉండొచ్చు. ఒక క్యాలిక్యులేటర్ ఉండొచ్చు, ఒక అప్లికేషన్ ఉండొచ్చు, ఒక ఆర్గనైజేషన్ అప్లికేషన్ కూడా ఉండొచ్చు. అర్థమైందా? సో లేదా సింపుల్గా ప్రింట్ హలో వరల్డ్ అని చిన్న ప్రోగ్రామ్ ఉండొచ్చు. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, రైట్? ప్రాసెస్ ఈజ్ సేమ్. ప్రాసెస్ నెవర్ చేంజెస్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఇస్ వాట్? గిట్ క్లోన్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. డిడ్ ఐ క్లోన్ ఇట్ విత్ లొకేషన్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? డన్. క్లోన్ చేసుకున్న తర్వాత లెట్స్ గో బ్యాక్ హియర్. క్లోన్ చేసాం కదా. ఇప్పుడు మ్యావెన్ ద్వారా మనం ఈ ప్రాజెక్ట్ని, అంటే ఇప్పుడు ఈ అప్లికేషన్ని నేను ఇన్స్టాల్ చేయాలి. డైరెక్ట్గా ఏం చేసేసి నేను ఇన్స్టాల్ చేయాలి కదా. మనం విల్ గో స్టెప్ బై స్టెప్ అండ్ విల్ సీ అసలు ఈ స్టెప్ ఏం చేస్తుంది అసలు అనేది మనం చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఎన్ని ఫేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ ఏంటి ఇక్కడ? బట్ బిఫోర్ దిస్ ఐ వాంట్ టు షో యూ దిస్ మ్యావెన్ డాక్యుమెంటేషన్ వన్ మోర్ టైం. మీకు మ్యావెన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఓకే, ఇది వెబ్సైట్. ఓకే, దీనికి కూడా ఏం కొడతారు మీరు? సింపుల్గా వాట్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్, దిస్ విల్ బి అ లాస్ట్ క్లాస్ ఫర్ మ్యావెన్. సో వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ రియల్ టైమ్ కేస్. రియల్ టైంలో మీకు ప్రాజెక్ట్ పాత్ ఇస్తే, గిట్హబ్ యాక్సెస్ పాత్ ఇస్తే ఆ అప్లికేషన్ తీసుకొచ్చి మీరు డిప్లాయ్ చేయాలి. ఎలా చేసుకుంటారని చెప్తున్నాను నేను. సో ఇక్కడ సింపుల్ యూ టైప్ వాట్? మ్యావెన్ బిల్డ్ ఫేసెస్ అని క్లిక్ చేస్తే అసలు మనం బిల్డ్ లైఫ్ సైకిల్. సో దిస్ ఈస్ ది మ్యావెన్ బిల్డ్ లైఫ్ సైకిల్. హౌ మెనీ బిల్డ్ లైఫ్ సైకిల్స్ వీ హ్యావ్? చెప్పండి. బిల్డ్ లైఫ్ సైకిల్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ వాట్? 7 ఫేసెస్. ఇవన్నీ ఉన్నాయి, అవునా? ఫస్ట్ వన్ ఇస్ వాట్? వ్యాలిడేట్ అంటే ఏంటి? చదవండి. ఇట్ విల్ వ్యాలిడేట్ ద ప్రాజెక్ట్ ఈస్ కరెక్ట్ అండ్ ఆల్ నెసరీ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ అన్నట్టు. నీ app.java ఫైల్ ఏదైతే ఉందో దాంట్లో నువ్వు మాన్యువల్గా రాసిన సోర్స్ కోడ్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఉందా లేదా? ఈజ్ ఇట్ రెడీ ఫర్ కంపైలేషన్? కంపైలేషన్ కాదు, వ్యాలిడేషన్ ఈజ్ నాట్ వాట్?
కంపైలింగ్, వీఆర్ నాట్ కంపైలింగ్ ద కోడ్. వెరిఫై కూడా కాదు, వ్యాలిడేటింగ్ ద కోడ్. నువ్వు రాసిన కోడ్ సింటాక్టికల్గా కరెక్ట్గా ఉందా లేదా జావా లాంగ్వేజ్ ప్రకారం అనేది వ్యాలిడేషన్ ఫస్ట్ స్టెప్. ఇప్పుడు మనం చూసిన చాలా సింపుల్ కోడ్. మన దాంట్లో ఎంత ఉంటుంది సరే మీకు చూపిస్తే చూడండి. మనది ఇక్కడి నుంచి నేను ఇక్కడ వాట్ ఈస్ ద బెస్ట్ ఐడి విఎస్ కోడ్ కదా. నా విఎస్ కోడ్ నేను ఓపెన్ చేసి విఎస్ కోడ్లో ఇదే పాత్లోకి వెళ్తాను. ఆర్ ఏదది ఫైల్ ఓపెన్ ఫోల్డర్ అండ్ దెన్ వాట్ ఒక నిమిషం. దీన్ని ఇట్లా Ctrl+C అండ్ దెన్ వాట్ ఇక్కడ Ctrl+V, హిట్ ఎంటర్, సెలెక్ట్ ద ఫోల్డర్. వచ్చేసిందా pom.xml, అగ్రీ ఆర్ నాట్? దీంట్లో మనకి SRCలో మెయిన్లో app.java అని ఉంది. దీంట్లో చూడండి కోడ్ చాలా చిన్న కోడ్. మనకి టెస్ట్లో కూడా ఏముంటుంది, మళ్ళీ మనకి app.test.java ఉంటుంది. మనకి ఈ ఓవరాల్గా ఈ app.javaలో మన టార్గెట్ ఏంటి? వాట్ ఈస్ దిస్ ద టార్గెట్? టు ప్రింట్ ది హెలో వరల్డ్, అంతేనా కదా? ఇది కాన్సెప్ట్ మనకి, అంతనే. బట్ మీకు రియల్ టైంలో ఇది 10,000 లైన్ కోడ్స్ ఉండొచ్చు, 5,000 లైన్ కోడ్స్ ఉండొచ్చు, 500 లైన్స్ కోడ్ ఉండొచ్చు, 100 లైన్స్ కోడ్ ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ ప్రాజెక్ట్ యూ విల్ బీ ఇన్ టు. నువ్వు ఏ ప్రాజెక్ట్కి వెళ్తున్నావో, ఏ కంపెనీకి వెళ్తావో మనకు తెలియదు, బట్ ద ప్రాసెస్ ఇస్ సేమ్. ఈజ్ అ క్లియర్? సో ఇలా మీరు చెక్ చేసుకుంటారు. ఇప్పుడు నౌ దిస్ ఈస్ ది app.java which I am going to install in my local process. But first step of the phase is what? Whether the code which is written here, ఇది పర్ఫెక్టా కాదా, ఇది కరెక్ట్గా ఉందా లేదా? ఎందుకంటే నేను గిటబ్లో డౌన్లోడ్ చేసుకున్నాను, నేను డెవలప్ చేయలేదు కోడ్. I didn't develop it, but what I was asked to install this package or install this application into my local machine. అర్థమైందా? సో నేను ఈ ఇన్స్టాలేషన్ చేసే ముందు స్టెప్ బై స్టెప్, నేను బిల్డ్ చేసే ముందు స్టెప్ బై స్టెప్ వాట్ నేను Maven ద్వారా స్టెప్ బై స్టెప్ వెళ్తాను అనమాట. ఒక్కొక్క స్టెప్ వెళ్తాను అనమాట. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? వ్యాలిడేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యాలిడేషన్? validating the code, validating the project, అంటే the code written in the app.java ఆ .java files లో ఉన్నది కరెక్టా కాదా అని వ్యాలిడేట్ చేయాలన్నమాట. సో విల్ గివ్ ద కమాండ్. ఓకే, విఎస్ కోడ్ కూడా డౌన్ చేస్తున్నాను. సరిగ్గా వినండి. మనం ప్రతి Maven కమాండ్ కొట్టాల్సి వచ్చినప్పుడు మనం ఏ లొకేషన్లో ఉండాలి? pom.xml ఎక్కడ ఉంటుందో అదే లొకేషన్లో నుంచి మనం MVN కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది థంబ్ రూల్. MVN కమాండ్స్ ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేస్తారు? వేరెవర్ pom.xml ఉందో అక్కడి నుంచే ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ లొకేషన్ నుంచి Maven కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఇంకెక్కడ ఎగ్జిక్యూట్ చేయకూడదు. ఇస్ అ క్లియర్? ఓకే, ఐమ్ ఐ ఇన్ ద సేమ్ లొకేషన్ నౌ? చూడండి, ls-l కొడితే ఇక్కడ నాకు pom.xml కనిపిస్తుందా? నేను గిట్ క్లోన్ కొట్టాను, ఇక్కడ ఉందా pom.xml? ఎక్కడ ఉంటుంది? sample.maven జావాలోకి వెళ్ళాలన్నమాట. cd సింపుల్ జావా Maven ఆబ్జెక్ట్ యాప్ అని పెట్టాం కదా. ఇక్కడ ls-l కొడితే దీంట్లో మీకు pom.xml ఉందా? ఎస్ ఆర్ నో? వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఐ డిడ్? వాట్ ఈస్ ద ఫస్ట్ టాస్క్ గివెన్ టు మీ బై మై ఆర్గనైజేషన్? గో అండ్ డిప్లాయ్ దిస్ అప్లికేషన్ ఇన్ యువర్ లోకల్ ల్యాప్టాప్. ఆర్ ఒక సర్వర్ ఇచ్చారు, సర్వర్లోకి ఇన్స్టాల్ చేయమని చెప్పారు. ఫస్ట్ స్టెప్ నేను ఏం చేయాలి? ఆ ప్రాజెక్ట్ ఏదైతే గిట్హబ్ URL ఉందో, URL ఎక్కడ దాకా తీసుకోవాలి? pom.xml ఏ లొకేషన్ లాగా అయితే ఉంటుందో ఆ లొకేషన్ URLని నేను కాపీ చేసి గిట్ క్లోన్ అది కొట్టాలి. ఓకేనా? ద ఎంటైర్ సోర్స్ కోడ్ విల్ బి కాపీడ్ టు మై లోకల్ సిస్టమ్. అది ల్యాప్టాప్ కావచ్చు, సర్వర్ కావచ్చు. ఓకే, వచ్చేసింది. ఇప్పుడు నేను Maven కమాండ్స్ ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేయాలి? all Maven commands, if I want to execute all Maven commands, I should have this what? pom.xml location నుంచి Maven command execute చేయాలి. ఎందుకంటే Maven is completely driven by whom? pom.xml. Done. సరే, ఫస్ట్ స్టెప్. ఓకే, నాకు కంటెంట్ని నేను డౌన్లోడ్ చేసుకున్నానమ్మా. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి? నేను మళ్ళీ చెప్తున్నాను. pom.xml లో ఉన్నాం కదా, ఇక్కడ MVN. వాట్ ఇస్ ద ఫస్ట్ ఫేస్? వ్యాలిడేట్. ఇప్పుడు ఈ ఎవరైతే డౌన్లోడ్ చేసుకుని నేను క్లోన్ చేసుకున్న సోర్స్ కోడ్ ఉందో చూసారా, అది కోడ్ మొత్తం పర్ఫెక్ట్ ఉందా లేదా అనేది వీఆర్ ట్రైంగ్ టు వ్యాలిడేట్ ఇట్. వాట్ ఇస్ ద కమాండ్? MVN వ్యాలిడేట్. చూద్దాం ఏం చేస్తున్నాం.
ఏమైంది? ఫస్ట్ స్టెప్ ఈస్ కంప్లీటెడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్? బిల్డ్ సక్సెస్ అంటే ఏంటి? ఇట్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ వాట్ కోడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వాట్ ఏంటి వ్యాలిడేషన్ ఏంటి పాస్ అయింది. ఇక్కడ చూస్తున్నావు కదా, వ్యాలిడేషన్ ఇస్ వాట్ పాస్డ్. ఏది మై యాప్ అనే ఫోల్డర్లో నువ్వు రాసిన కోడ్ ఎంత సింటాక్టికల్గా సెమాంటికల్గా జావా ప్రకారం కరెక్ట్గా ఉంది. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? కంపైలేషన్. Go here and see what is the next step as per the documentation. Compile is the next phase in the life cycle. Build life cycle లో సెకండ్ ఫేజ్ ఏంటి? కంపైల్ ద సోర్స్ కోడ్. అని ఇప్పుడు కంపైలింగ్ అంటే ఏంటి? మనం రాసిన కోడ్ని బైట్ కోడ్లోకి, ఎందుకంటే జావా ఈజ్ రిటర్న్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో మనం రాసాం. బట్ జావా కంపైల్ చేయాలండి కోడ్ని, అది మనం బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేయాలి. దానికి వాడే ప్రాసెస్ పేరు ఏంటి? కంపైల్. సో నెక్స్ట్ కమాండ్ ఈజ్ వాట్? MVN కంపైల్. ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ని కంపైల్ చేస్తున్నాను, అంటే ఐఎమ్ కంపైలింగ్ ది సోర్స్ కోడ్. కంపైల్ చేసినప్పుడు మీరు కరెక్ట్గా చూడండి, లెఫ్ట్ సైడ్లో మీకు ఏమైనా వస్తుందా? ఇట్స్ డన్ రైట్. ఓకే, టార్గెట్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది, మీరు చూసారో లేదో మరి. టార్గెట్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది అండ్ క్లాసెస్లో అవన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మ్యావెన్ స్టేటస్లో ఇవన్నీ ఉంటాయి. ఓకే, అండ్ టెస్ట్ క్లాసెస్లో యూ విల్ హ్యావ్ దిస్ పాత్. ఇది ప్యూర్ వాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అయింది. ఇంతకుముందు ఏంటి? .java ఉంది, గుర్తుందా? మన సోర్స్ కోడ్ ఏముంటుంది? .java ఉంటుంది, అన్ని క్లాస్ ఫైల్స్ క్రియేట్ అయిపోయాయి. డన్. ఓకే, ఏంటి? సోర్స్ కోడ్ కూడా క్రియేట్ అయ్యింది. వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్టర్ దట్? సో ఇప్పుడు మనం ఏంటంటే, మనం కంపైల్ చేసిన కోడ్ టెస్ట్ చేయాలి. ఎలా టెస్ట్ చేస్తాం? టెస్ట్ ది కంపైల్డ్ సోర్స్ కోడ్ యూజింగ్ వాట్? సూటబుల్ యూనిట్ టెస్టింగ్. సో దీనికే మనం JUnit వాడతాం. ఏం వాడతాం? JUnit. కానీ మనకి JUnitకి సంబంధించిన ప్లగిన్స్ కానీ డ్రైవర్స్ కానీ లైబ్రరీస్ కానీ నా సిస్టంలో ఉన్నాయా? తెలియదు. బట్ ద బ్యూటీ ఆఫ్ MVN ఏంటి? డిపెండెన్సీస్ లాగా వర్క్ అవుతుందని చెప్పాను, గుర్తుందా? నాకు టెస్టింగ్ కావాల్సిన డిపెండెన్సీ సాఫ్ట్వేర్స్ ఏమున్నా సరే అది మొత్తం ఇంటర్నెట్లో నుంచి వెళ్ళి తెచ్చుకుని అవి ఇన్స్టాల్ చేస్తుంది, డిపెండెన్సీస్ ప్యాకేజెస్. దట్ ఈస్ ద బ్యూటీ. యూ కెన్ సీ హియర్. చూడండి, ద టెస్ట్ ఈస్ కంపైల్డ్, టెస్ట్ ది కంపైల్ సోర్స్ కోడ్ యూజింగ్ సూటబుల్ యూనిట్. అంటే ఏంటి? మనం వాడేది ఏంటి? JUnit వాడతాం. ఓకే, యూనిట్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్. దీస్ టెస్ట్ షుడ్ నాట్ రిక్వైర్ ద కోడ్ టు బి ప్యాకేజ్ ఆర్ డిప్లాయిడ్. టెస్టింగ్ చేసినంత మాత్రాన అది ప్యాకేజింగ్ చేస్తున్నట్టు కాదు, అండ్ వాట్ డిప్లాయ్ చేస్తున్నట్టు కాదు. ఓకేనా? జస్ట్ మనం కోడ్ టెస్ట్ చేస్తున్నాం అంతే. సో విల్ డూ దట్. సరిగ్గా చూడండి, ఇక్కడ MVN టెస్ట్. అబ్జర్వ్ దిస్ వన్ క్లియర్లీ. అది ఏం చేస్తుందో లెఫ్ట్ సైడ్లో ఏమైనా క్రియేట్ అవుతున్నాయా చూడండి. డైరెక్టరీస్ అవుతున్నాయా, ఏం లేవా? ఒకటి క్రియేట్ అయిందా? జనరేటెడ్ టెస్ట్ సోర్సెస్ క్రియేట్ అవుతుందా? ఇంకోటి క్రియేట్ అయిందా? రిపోర్ట్స్ క్రియేట్ అవుతున్నాయా? అవునా? సో టెస్ట్ చేసినప్పుడు బేసిక్గా రిపోర్ట్స్ జనరేట్ అవుతుంది, టెస్ట్ రిపోర్ట్ జనరేట్ అవుతుంది అనమాట. ఇదంతా బాగుంది. టెస్ట్ చేసావు, దానికి రిపోర్ట్ రావాలి కదా, ఆ రిపోర్ట్ వచ్చింది అనమాట మనకి. ఓకేనా? సో ఇవి రిపోర్ట్స్, ఇవి ఈ రెండు జనరేట్ అనమాట. జనరేటెడ్ టెస్ట్ సోర్సెస్ అనోటేషన్స్ అంటాం బేసిక్గా. సో ఇక్కడ ఏం జరగలేదు, ఎందుకంటే మనకు కోడ్లు పెద్దగా ఏం లేదు కాబట్టి. మామూలుగా మీకు రియల్ టైంలో టెస్ట్ అనోటేషన్స్లో మీకు లిస్ట్ వస్తుంది అనమాట ఇక్కడ మీ అప్లికేషన్ బట్టి. ఇస్ అ క్లియర్? సో హౌ మెనీ ఫేసెస్ వి కంప్లీటెడ్ సో ఫార్? 3 phases. What are the 3 phases? So Maven life cycles ఎన్ని? 3 life cycles. ఏంటి? క్లీన్, బిల్డ్, సైట్. క్లీన్ అంటే ఏంటి? ఆర్టిఫాక్ట్స్ ని మొత్తం ఇప్పుడు ఇవన్నీ క్రియేట్ చేసిన అన్నింటిని క్లీనప్ చేసేయడం. అంటే ఏంటి? అసలు ఈ బిల్డ్ మొత్తాన్ని డిలీట్ చేసేయడం ఒకటి. బిల్డ్ అంటే ఏంటి? మొత్తం అన్ని స్టెప్ బై స్టెప్ మొత్తం మళ్ళీ ఆర్టిఫాక్ట్స్ మొత్తం క్రియేట్ అవుతాయి. ఫైనల్గా సైట్ అంటే ఏంటి? డాక్యుమెంటేషన్. ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి డాక్యుమెంటేషన్. ఈ 3 లైఫ్ సైకిల్స్. మనం 3 లైఫ్ సైకిల్స్లో సైట్ లైఫ్ సైకిల్లో ఏముండదు, డైరెక్ట్గా డాక్యుమెంటేషన్ క్రియేట్. వన్ ఫేస్ ఉంటుంది సైట్లో. ఒకటే ఫేస్ ఏంటిదంటే ప్రిపేరింగ్ ది డాక్యుమెంటేషన్. క్లీన్లో ఏముంటుంది? ఓన్లీ వన్ ఫేస్ ఉంటుంది క్లీన్లో కూడా. ఏంటిది? క్లీన్ ఆఫ్ ది టార్గెట్ డైరెక్టరీ. కానీ బిల్డ్లో
ఇన్ని 7 phases ఉన్నాయి. ఏంటిది అది? వ్యాలిడేట్ అంటే మనం డౌన్లోడ్ చేసుకున్న కోడ్ కానీ మనం రాసిన కోడ్ కానీ వ్యాలిడా కాదా, సింటాక్టికల్లీ జావా సింటాక్స్ ప్రకారం అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా. నెక్స్ట్ ఏంటి? కంపైల్, కన్వర్టింగ్ ఇంటూ బైట్ కోడ్. నువ్వు కన్వర్ట్ చేసిన బైట్ కోడ్ ని నువ్వు డిప్లాయ్ గానీ ఇంప్లిమెంట్ చేస్తే కనుక అది వర్క్ అవుద్దా వర్క్ అవ్వట్లేదని JUnit అనేది వాడి మనకి రిపోర్ట్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. అది టెస్ట్ ఫేజ్. ఫైనల్ గా టెస్టింగ్ కూడా అయిపోయిందమ్మా. ఇప్పుడు ఫైనల్ నెక్స్ట్ ఏంటి? ప్యాకేజింగ్. ఇప్పుడు ప్యాకేజింగ్ యాక్చువల్ జార్ ఫైల్స్, వార్ ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. ఏంటి? టేక్ ద కంపైల్డ్ కోడ్ అండ్ ప్యాకేజ్ ఇట్ ఇంటూ వాట్? డిస్ట్రిబ్యూటబుల్ ఫార్మాట్. అంటే ఈ జార్ ఫైల్ నేను నా కొలీగ్కి ఇవ్వచ్చు. అరే తీసుకో, implement it in your local laptop. I can share this jar file to any other developers. I have prepared one, I wrote one application. ఇది హెలో వర్డ్ అనే అప్లికేషన్ బాగా వర్క్ అవుతుంది. కోడ్ రాశాను, చెక్ చేశాను, మీరు కూడా టెస్ట్ చేయండి. నువ్వు రాసిన కోడ్ ఇవ్వమంటే మనం ఎలా ఇస్తాం? మనం జార్ ఫైల్స్ రూపంలోనే ఇవ్వాలి. వాట్ ఎవర్ టు గివ్, వీ హ్యావ్ టు షేర్ టు అదర్ ఫెలో డెవలపర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? జార్ ఫైల్స్ ఓన్లీ. సో టేక్ ద కంపైల్ కోడ్ అండ్ ప్యాకేజ్ ఇట్ ఇన్ డిస్ట్రిబ్యూటబుల్ ఫార్మాట్ సచ్ యాజ్ వాట్? జార్. సో ఇప్పుడు మనం ప్యాకేజింగ్ చేద్దామా? లెట్స్ డూ ద ప్యాకేజింగ్. వాట్ ఇస్ ద కమాండ్? MVN ప్యాకేజ్. స్క్రీన్ మీద చూడండి అమ్మా. మీకు ఇక్కడ ఏం ఫైల్ క్రియేట్ అవుతుందో చూడండి. ఓకే, ఆన్ ద స్క్రీన్ హియర్ .jar అనే ఫైల్ క్రియేట్ అవ్వాలి. అయిందా? మ్యావెన్ ఆర్కైవర్ వచ్చింది, మొత్తం మీద జార్ ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఎస్ ఆర్ నో? సో స్టెప్ బై స్టెప్కి ప్రతి స్టెప్లో ఒక్కొక్కటి యాక్టివిటీ చేస్తుంది. మీకు డైరెక్ట్ ఫస్ట్ ఏంటంటే మీకు ఫస్ట్ ఏం చెప్పకుండా మీకు డైరెక్ట్గా అసలు మ్యావెన్ ఎలా వర్క్ అవుతుందని ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. మ్యావెన్ అంటే ఏంటి, మ్యావెన్ ఇన్స్టాల్ సింపుల్ కమాండ్ కొట్టేస్తే ఇవన్నీ అయిపోతుంది. బట్ టుడే వీఆర్ అండర్స్టాండింగ్ స్టెప్ బై స్టెప్. ఓకేనా? ఇస్ ఎ క్లియర్? అయిపోయింది. ఇప్పుడు జార్ ఫైల్ క్రియేట్ అయిపోయిందా ఫైనల్లీ? ఓకే, వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ యాజ్ పర్ ద డాక్యుమెంటేషన్? ఇప్పుడు ఈ ప్యాకేజ్ క్రియేట్ అయింది, మరి ప్యాకేజ్ పని చేస్తే చేయాలి, తెలియదు కదా మరి, అవునా కదా? వాట్ ఇస్ దట్? వెరిఫై. వాట్ వెరిఫై విల్ డూ? రన్ ఎనీ చెక్ ఆన్ ద రిజల్ట్స్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ టెస్ట్ టు ఎన్ష్యూర్ ద క్వాలిటీ క్రైటీరియా ఇస్ మెట్. అంటే వెరిఫై అంటే ఏంటి? అసలు ఈ జార్ ఫైల్ కస్టమర్ క్వాలిటీ ప్రకారం క్వాలిటీ అన్ని క్వాలిటీ మెట్రిక్స్ మీట్ అవుతుందా లేదా అనేదాన్ని వెరిఫై చేసుకుంటాం. ఓకేనా? సో గో విత్ వాట్? MVN వెరిఫై. చూడండి, వెరిఫై చేసుకుంటుంది, టెస్ట్ కేసెస్ రన్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ వాట్? బిల్డ్ ఏంటి? ప్రతిసారి మీకు ఏం రావాలి? ప్రతి కమాండ్కి బిల్డ్ సక్సెస్ రావాలి. అర్థమైందా? ప్రతి ఫేజ్కి బిల్డ్ సక్సెస్ రావాలి. బికాస్ వీఆర్ బిల్డింగ్ ది అప్లికేషన్ నౌ. సో బిల్డ్ హ్యాస్ 7 phases. ప్రతి ఫేజ్ సక్సెస్ అవ్వాలి మనకి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్సో సక్సీడెడ్. డన్. వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? ఫైనల్ స్టెప్ వాట్? ఇన్స్టాల్. ఏం జరుగుతుంది ఇన్స్టాల్ అంటే? ఇప్పుడు దాకా మనం రెడీ చేసిన అప్లికేషన్ని సక్సెస్ఫుల్గా మన లోకల్ మెషిన్లోకి ఇన్స్టాల్ అవుతుంది. ఐ రిపీట్, వాట్ ఎవర్ ద సాఫ్ట్వేర్ వాట్ ఎవర్ ద అప్లికేషన్ ఐ క్రియేటెడ్, ఐ వాంట్ టు ఫైనల్లీ ఇన్స్టాల్ ఇన్ మై లోకల్ మెషిన్. అర్థమవుతుందా? దిస్ ఈజ్ అ ఫైనల్ స్టెప్. సరిగ్గా చూడండి. ఇన్స్టాల్ ద ప్యాకేజ్ ఇంటూ యువర్ లోకల్ రిపోజిటరీ, మెషిన్ అన్న లోకల్ రిపోజిటరీ ఫర్ యూజ్ యాజ్ వాట్? డిపెండెన్సీ టు అదర్ ప్రాజెక్ట్స్ లోకల్లీ. ఓకేనా? డన్. దాని కమాండ్ ఏంటి? MVN ఇన్స్టాల్. ఓకే, సి హియర్. అది ఏ లొకేషన్లో ఇన్స్టాల్ అయిందో నాకు చూసి చెప్పండి ఒకసారి అవుట్పుట్లో. ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేస్తున్న ఈ ప్యాకేజ్ ఏ లొకేషన్లో ఇన్స్టాల్ అవుతుందో ఆన్ ద స్క్రీన్ చెక్ ఇట్ అవుట్ అండ్ లెట్ మీ నో వేర్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్. ఈ అప్లికేషన్ ఎక్కడ ఇన్స్టాల్ అయ్యింది చూడండి. మీకు స్క్రీన్ పైన చూసి నాకు చెప్పండి, ఎక్కడ ఇన్స్టాల్ అయ్యింది? సరిగ్గా చూడండి. ఇది ఇన్స్టాల్ అవుతుందా? ఇన్స్టాలింగ్ వాట్? ప్యాకేజ్. అవునా? pom.xml వాడింది ఫస్ట్, చూసుకుంది. ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్ ఇన్ టు విచ్ లొకేషన్? యూజర్ యూజర్స్ లో మీ యూజర్ పేరు .m2 అనే ఒక హిడెన్ ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది. ఈ .m2 అంటే మ్యావెన్. ఓకేనా? మ్యావెన్ హిడెన్ డైరెక్టరీలో డాట్ గిట్ గుర్తుందా మీకు?
డాట్ ఇనిట్ క్రియేట్ చేస్తే ఇనిట్ రన్ చేస్తే ఒక డాట్ గిట్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. మనం కూడా ఇన్స్టలేషన్ చేసినప్పుడు ఈ డాట్ M2 అనే దాంట్లో ఒక రిపాజిటరీ అని క్రియేట్ చేసి దాని లోపల మీ మొత్తం ప్యాకేజ్ ఇన్స్టలేషన్ చేసింది. అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ మావెన్ నుంచి. ఓకే, మీరు ఒక మావెన్ ప్రాజెక్ట్ని బిల్డ్ చేసి ఇన్స్టాల్ చేస్తే ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది? ఇట్ విల్ బి ఇఫ్ ఇట్ ఈస్ విండోస్, it will be under C drive users/username. నా username provisos ఇక్కడ. Okay, under that user there will be directory called what? .m2. Under that there will be what? Repository. ఈ రిపాజిటరీ కింద ఇన్స్టాల్ అవుతుంది అని చెప్పాలి. ఇక్కడైతే అదే లైనక్స్ లో అయితే వేరే లొకేషన్, అదే మ్యాక్ లో అయితే వేరే లొకేషన్. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నేను ఇంటర్నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకుని, ఇంటర్నెట్ కాదు ఏంటది, నా ఆర్గనైజేషన్ గిట్ హబ్లో నుంచి ఎవరో రాసిన జావా డెవలపర్ రాసిన ఒక అప్లికేషన్ని ఐ వాజ్ ఆస్క్డ్ టు డౌన్లోడ్ ఇట్ అండ్ బిల్డ్ ఇట్ అండ్ ఇన్స్టాల్ ఇట్ ఆన్ టు మై లోకల్ రిపాజిటరీ అండ్ ఐ డిడ్ ఇట్. అర్థమైందా కలేదా? క్లియర్ అన్నాడు? ఇది మీకు రియల్ టైంలో అడిగే టాస్క్. మిమ్మల్ని అడుగుతారు ఇంటర్వ్యూలో, మీరు లోకల్ రిపాజిటరీ ఎక్కడ ఉంటుంది, మీ మెషిన్లో మీ లోకల్ రిపాజిటరీస్ ఎక్కడ ఉంటాయి అంటే నా లోకల్ రిపాజిటరీ సి యూజర్ నేమ్ కింద .m2 కింద ఉంటాయి రిపాజిటరీస్ అన్ని. ఈజ్ ఇట్ క్లియర్? మీరు ఏ ప్యాకేజ్ని బిల్డ్ చేసి ఇన్స్టాల్ చేసినా కానీ ఆ లొకేషన్లోనే ఇన్స్టాల్ అవుతాయి. అండ్ దిస్ ఇస్ ద అవుట్పుట్. ఇన్స్టలేషన్ అయిపోయిందా లేదా అప్లికేషన్? ఇప్పుడు అప్లికేషన్ ఇన్స్టలేషన్ అయిపోయింది. అప్లికేషన్ వర్క్ అవుతుందని తెలియాలి. ఇన్స్టలేషన్ వాటికే అయింది అప్లికేషన్. ఇప్పుడు అప్లికేషన్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలి. స్టిల్ నాట్ ఓవర్. మళ్ళీ చెప్తున్నాను, మావెన్ ఇన్స్టాల్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఒక అప్లికేషన్ తెచ్చుకుని ఇన్స్టలేషన్ చేశారు, మరి అది వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలి కదా. జార్ ఫైల్ ఇన్స్టలేషన్ అయిపోయింది, అది వర్క్ అవుతుందో లేదో ఎలా చెక్ చేస్తారు? లాస్ట్ క్లాస్ మీకు ఒకటి చెప్పాను, మన డాక్యుమెంట్లో రాసినది. ఇదే ప్రాసెస్ మనం లాస్ట్ టైం చేసామమ్మా. మనం కూడా చేసింది కూడా లాస్ట్ టైం కూడా ఇదే ప్రాసెస్ చేసాం మనం. కాకపోతే ఏంటంటే మీకు లాస్ట్ టైం నేను మాన్యువల్గా M2 గుర్తుందా? M2 హోమ్ అంటాం మనం, అవునా? ఈ కమాండ్ ద్వారా జనరేట్ ప్రాజెక్ట్, మనకు కావాల్సిన ప్రాజెక్ట్ నేను మాన్యువల్గా జనరేట్ చేశాను. ఇక్కడ మీరు స్టూడెంట్స్ కాబట్టి మీ ప్రాజెక్ట్ మీరు జనరేట్ చేసుకోండి. రియల్ టైంలో మీ ప్రాజెక్ట్ మీరు జనరేట్ చేయరు, ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్ని మీరు ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ మీరు ఇస్తే మీరు ఎట్లా చేసుకోవాలో మీరు చూపించారు మీకు. మనం ఏం చేసాము, మావెన్ ఆర్కిటైప్ జనరేట్ అనే ప్రాజెక్ట్ ఈ కమాండ్ వాడితే ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. మీరు మాన్యువల్గా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఇది లాస్ట్ క్లాస్లో, ఓకేనా? హెలో వరల్డ్ ఇవన్నీ క్రియేట్ అయినాయి. లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఏం చెప్పాను, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి? స్నాప్షాట్ క్రియేట్ అవ్వాలి. అయిందా క్రియేట్? ఇన్స్టాల్ కొడితే అంటే ఏంటి, వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ యువర్ అప్లికేషన్ ఇన్ యువర్ లోకల్ రిపాజిటరీ. ఇప్పుడు ఇన్స్టాల్ అయిన అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదు చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తారు? రన్ ది జావా ప్రోగ్రామ్. ఏం చెప్పాను మీకు, java-cp. ఈ .jar ఎక్కడ ఉంది? టార్గెట్లో ఉంది, అవునా? ఫాలోడ్ బై ఈ పాత్ ఇవ్వాలి, .com .demo .hello .app. అంటే ఇది డైరెక్టరీ స్ట్రక్చర్ అన్నమాట. ఇప్పుడు మనకి ఇదనే వాడతాం సేమ్ యాస్టీస్గా. సరే, అది ఎలా వాడాలి చెప్పండి? ఏ లొకేషన్లో నేను DevOps 50లో సింపుల్ జావా ప్రోగ్రామ్లో ఉన్నాను. ls-l pom.xml ఇక్కడ ఉందా? సార్ నా సో pom.xml ఏ కమాండ్ అయినా సరే pom.xml ఎక్కడ ఉందో అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేయాలి మనం, అవునా? నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పండి? java-cp టార్గెట్ డైరెక్టరీ కింద ఉన్న ఏం డైరెక్టరీ కింద ఏముంది మనకి? ఈ టార్గెట్ డైరెక్టరీ కింద మన రిపాజిటరీ పేరేంటమ్మా? మన ఇది మనది ఇది కాపీ పేస్ట్ కొట్టి ట్యాబ్ కొట్టి ఇదే జార్ ఫైల్, అవునా? జార్ ఫైల్ క్రియేట్ అయిందా? టార్గెట్ కింద జార్ ఫైల్ క్రియేట్ అవుతుంది. సో ఐఎమ్ యూజింగ్ జావా టూల్ టు చెక్. కానీ ఇప్పుడు నేను ఏమి ఇవ్వాలి? ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ శాంపుల్ మీకు ఏమి ఇచ్చాను, com.demo.hello.app. ఇది దేనికి? నిన్న ప్రోగ్రామ్కి, మనం నిన్న క్రియేట్ చేసిన హెలో యాప్ ప్రోగ్రామ్కి, హెలో వరల్డ్ ప్రోగ్రామ్కి. కానీ ఇప్పుడు ఇది రియల్ టైంలో డౌన్లోడ్ చేస్తున్నాను కదా నేను. మరి ఇక్కడ ఏమి ఇవ్వాలి సార్? నేను ఎలా ఇవ్వాలి వర్క్ చేయాలంటే మీ డైరెక్టరీ స్ట్రక్చర్ ఇవ్వాలి. డైరెక్టరీ స్ట్రక్చర్ ఏ డైరెక్టరీ స్ట్రక్చర్ ఇస్తారు చూడండి.
చూడండి, ఒకసారి చూడండి అమ్మా. ఈ లాస్ట్ ఇన్స్టాల్ అయిన అప్లికేషన్ మీరు టెస్ట్ చేయాలి అంటే ఏ పాత్ ఇస్తారు అంటే, వాట్ యుల్ గివ్, జస్ట్ మినిట్, లెట్స్ గో బ్యాక్ టు ద ప్రాజెక్ట్. ఎస్ఆర్సి ఉందా? ఇది మీ ప్రాజెక్ట్ కదా, ఇదిగా మనం డౌన్లోడ్ చేసింది. ఈ పాత్లో ఉన్న ఎస్ఆర్సికి వెళ్ళండి. ఎస్ఆర్సిలో ఏముంటుంది? మెయిన్. ఈ మెయిన్ కింద నుంచి ఏ పాత్ అయితే ఉంటుందో ఆ పాత్ అంతా మనం డాట్ 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 పెట్టి ఇవ్వాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కంపైల్ చేసిన తర్వాత జావా ఇన్స్టాల్ అయిన అప్లికేషన్ని వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలంటే జావా వాడాలి. జావా -c అంటే కంపైల్ ది ప్రోగ్రామ్ ఏంటి, టార్గెట్ కింద ఉన్న జార్ ఫైల్ ఇచ్చి ఆప్షన్స్ ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఇస్తారు ఆప్షన్స్? ఈ మెయిన్ కింద ఉన్న జావా, ఇక్కడ నుంచి చూడండి, మెయిన్ జావా ఉందా? లొకేషన్ తెలుసు కదా మీకు, సోర్స్ కోడ్లో అర్థమైంది కదమ్మా. ఎస్ఆర్సిలో మెయిన్ జావా, దీని కింద నుంచి ఇవ్వాలి. ఇక్కడ ఏముంది ఫస్ట్ ఫోల్డర్? ఇక్కడ కామ్ ఉందా? ఇక్కడ ఏముంది ఫోల్డర్ పేరు? కామ్ డాట్, దాని కింద ఏముంది? లోపలికి వెళ్ళండి, ఏముంది? మై కంపెనీ డాట్, సారీ ఇక్కడ మై కంపెనీ, దాని కింద ఏముంది? మళ్ళీ యాప్ అని ఉంది. సో డాట్ ఏంటి, యాప్, దాని కింద ఏముంది? యాప్ అని ఉంది. క్లియర్? సో ఇక్కడ దాకా ఇస్తే సరిపోతుంది. అదేనా సార్? జావా -cp టార్గెట్ జార్ ఫైల్ తర్వాత పాత్ ఏమి ఇవ్వాలి, ఆ డాట్ ఏం చేయాలంటే చెప్పాను మీకు, మీ సోర్స్ కోడ్లో ఉన్న మెయిన్లో ఉన్న జావాలోకి వచ్చిన తర్వాత డైరెక్టరీ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దానికి పాత్ అన్నది. ఇది చూద్దాం చూడండి. నేను ఎంటర్ కొడతాను, ఎర్రర్ వచ్చింది. ఓకే, దీని కింద డాట్ యాప్ అని ఇవ్వాలి. డాట్ ఆ యాప్, ఈ ఫైల్ ఉందిగా, ఆ ఫైల్ నేమ్ కూడా ఇవ్వాలి. ప్రింట్ అయిందా హలో వరల్డ్ అంటే అప్లికేషన్ వర్క్ అయిందా లేదా? 2 కేసెస్ చూసాం. నిన్న హెలో వరల్డ్ వేరు, అది మనం క్రియేట్ చేసుకున్న హెలో వరల్డ్. అది నీ ఓన్గా నువ్వు జావా కోడ్ మ్యావెన్ ద్వారా జారి ఒక జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేసి నీ ఓన్గా చేసుకున్న కోడ్ అది. ఇవాళ చేసింది ఏంటిది? గిట్హబ్లో నీ ఆర్గనైజేషన్ నీకు ఒక పాత్ ఇచ్చి ఆ అప్లికేషన్ తీసుకెళ్ళి నువ్వు లోకల్గా ఇన్స్టాలేషన్ చేసుకోమంటే హౌ యూ గోయింగ్ టు ఇన్స్టాల్ ఇట్? దిస్ ఈస్ హౌ యూఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్. 2 మెథడ్స్. ప్రాజెక్ట్ నువ్వు క్రియేట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఎలా చేస్తావు? ఇవి ఎలా చేస్తావు. నువ్వు క్రియేట్ చేసుకుంటే ఎలా చేస్తారా? మనం క్రియేట్ చేసుకుంటే ఎలా చేస్తాము? ఇగో ఈ కమాండ్ వాడాలి. ఏ కమాండ్? maven archetype generate అని చెప్పి గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, ఓకేనా? ఈ 2 ఇంపార్టెంట్. ఇవన్నీ కామన్, ఈ 2 కామన్. ప్రతిసారి నువ్వు ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడల్లా ఈ కింద 2 కమాండ్స్, 2 ఆప్షన్స్ కామన్. బట్ ఈ ఫస్ట్ 2 ఆప్షన్స్ నీ ఆప్షన్స్ అన్నమాట. ఓకేనా? -d, ఓకే, గ్రూప్ ఐడి, ఈ పాత్ గుర్తుందా? .com.demo.hello నిన్న మనం క్రియేట్ చేసుకుంది. ఓకేనా? అండ్ ప్రాజెక్ట్ కోడ్ పేరు ఏంటి? ఆర్టిఫాక్ట్ పేరు ఏంటి? హెలో వరల్డ్. మీరు ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అ maven ప్రాజెక్ట్ బై యువర్ ఓన్ సెల్ఫ్, దిస్ ఈస్ ద ఆప్షన్. maven archetype generate. యు ఆర్ గోయింగ్ టు జనరేట్ యువర్ ఓన్ maven ప్రాజెక్ట్. అదే ఇలా కాకుండా రియల్ టైంలో మీ ఆర్గనైజేషన్ ఒక పర్టికులర్ అప్లికేషన్ గిట్హబ్లో ఉంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని బిల్డ్ చేసి ఇన్స్టాల్ చేసి డిప్లాయ్ చేయండి అంటే ఇది ప్రాసెస్. అర్థమైందా కాలేదా? ఎస్ ఆర్ నో? క్వశ్చన్ మార్క్ ఫేస్ ఉన్నాయి ఏంటో. సరే, ఒక డయాగ్రామాటికల్ వేరే చెప్తాను, అట్లీస్ట్ అట్లా అన్నా అర్థమవుతుందో చూద్దాం. The people who are online, any questions guys? సరే, ఇప్పుడు డయాగ్రామాటికల్ వేలో చెప్తాను. దిస్ షుడ్ క్లియర్ యువర్ డౌట్స్. ఓకే, సరిగ్గా వినండి. వీఆర్ డెవాప్స్ ఇంజనీర్స్, వీఆర్ నాట్ డెవలపర్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వీఆర్ నాట్ డెవలపర్స్, వీఆర్ నాట్ గోయింగ్ టు రైట్ ఎనీ జావా ప్రోగ్రామ్. కానీ డెవాప్స్ టూల్స్ ఎలా వాడాలో మనకు తెలియాలి. డెవలప్మెంట్ అనేది రియల్ టైంలో డెవలపర్ ఆల్రెడీ చేసేస్తాడు, అవునా? వీడు రకరకాల అప్లికేషన్స్ క్రియేట్ చేస్తాడు, అవునా? ఒక అప్లికేషన్ ఏంటి? ఒక అప్లికేషన్ కోడ్ రాశాడు. ఇది ఏం చేస్తుంది? సింపుల్గా ఏంటి, హెలో వరల్డ్ అని ప్రింట్ చేస్తుంది. ఇది బేసిక్ అప్లికేషన్. ఏ ప్రోగ్రామర్ అయినా సరే ఇక్కడ దీంతోనే మొదలు పెడతారు ప్రోగ్రామింగ్ అనేది, అవునా కదా? బట్ రియల్ టైంకి వస్తే, వెన్ యూ టాక్ అబౌట్ రియల్ టైం, హెలో వరల్డ్ ప్రోగ్రామ్స్ ఎవరు రాయరు. దే విల్ రైట్ వాట్? lengthy programs to develop an application.
మీకు ఆ రోజు తీసుకునే రియల్ టైం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాను, స్విగ్గీలో పేమెంట్ యాప్లో ఒక ఫీచర్ యాడ్ చేయాలి అంటే ఏం కోడ్ రాసి ఉండి ఉంటాడు అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అదే రియల్ టైం కూడా అనుకుందాం ఇది. ఓకేనా, రెండు కూడా ఇది ఏంటి, ఈ హెలో వరల్డ్ ప్రోగ్రామ్ అయినా సరే, ఈ పేమెంట్ యాప్ ప్రోగ్రామ్ అయినా సరే, ఏదైనా సరే రియల్ టైంలో ఎక్కడ ఉంటాయి మనకి, గిట్ హబ్లో ఉంటాయి. అవునా, గిట్ హబ్లో వాట్ ఈస్ గిట్ హబ్, సోర్ కోడ్ రిమోట్ రిపోజిటరీ ఆర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ రిపోజిటరీ అంటారు. అవునా, అందరు రాసిన కోడ్స్ ఎక్కడికి వెళ్తాయి, ఫైనల్గా గిటాబ్లోకి వెళ్తాయి. సరే, ఇప్పుడు నువ్వేం చేయాలి, ఇప్పుడు నువ్వు డెవాప్స్ ఇంజనీర్, నువ్వేం చేయమన్నా నిన్ను, డెవలపర్ రాసిన కోడ్ని అది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి డౌన్లోడ్ చేసుకుని నీ లోకల్ మెషిన్లోకి ఇన్స్టాల్ చేసి పెట్టుకోమని చెప్తున్నాను. నాకు జావా రాదు, నాకు జావా రావాల్సిన అవసరం కూడా లేదు మనకి. ఓకేనా, మ్యావెన్ ఎలా పనిచేస్తో తెలియాలి మనకి. ఎస్ ఆర్ నో, బికాజ్ మ్యావెన్ ఇస్ వాట్, బిల్డ్ ఆటోమేషన్ టూల్. నన్ను ఏం అడిగారు టాస్క్, నా ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చెప్పాడు, ఈ డెవలపర్ రాసిన కోడ్ ఏదైతే ఉందో దాన్ని, ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇక్కడ, నేను ఏంటి, దిస్ ఈజ్ వాట్ మీ అంటే ఏంటి, ఐఎమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్. నా లోకల్లో నా ల్యాప్టాప్లోకి ఇప్పుడు తన రాసిన కోడ్ని నేను డౌన్లోడ్ చేసుకుని నేను నా లోకల్ ల్యాప్టాప్లోకి బిల్డ్ చేసి ఇన్స్టాల్ చేయాలి, అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదా అని. అప్లికేషన్ ఫస్ట్ అప్లికేషన్ ఎండ్ గోల్ ఏంటి, ఏం ప్రింట్ చేస్తుంది అంటే ఆ రాసిన అప్లికేషన్ని మనం ఇన్స్టాల్ చేసి జావా ద్వారా అడిగితే హెల్లో వరల్డ్ ప్రింట్ అవ్వాలి, అంతే. దట్ ఈస్ ద ఎండ్ గోల్ ఆఫ్ దట్ అప్లికేషన్. ఇప్పుడు మన టాస్క్ ఏం చెప్పండి, ఏం చేయాలి ఇప్పుడు నేను చెప్పండి, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి నేను, ఫస్ట్ గిట్ హబ్ ద్వారా గిట్ క్లోన్ చేసుకోవాలి. నా లోకల్ నేను చేసేది ఏంటంటే గిట్ క్లోన్ చేస్తే ఏమవుతుంది, ఈ మొత్తం సోర్స్ కోడ్ ఏదైతే ఉందో, అవునా, ఆ సోర్స్ కోడ్ మొత్తం నాకు నా లోకల్ ల్యాప్టాప్లోకి వచ్చేస్తుంది. ఈ నీకు నచ్చిన ఫోల్డర్లో నీకు నచ్చిన లొకేషన్లో పెట్టుకో. క్లియరా, హౌ డు ఐ బ్రింగ్ ఇట్, త్రూ గిట్ క్లోన్. ఓకే, ది ఎంటైర్ రిపాజిటరీ వచ్చినప్పుడు ఈ మొత్తం రిపాజిటరీ ఎలా వస్తుంది నీకు, ఒక ఫోల్డర్తో క్రియేట్ అవుతుంది. ఏంటిది అది, హెలో వరల్డ్ అనేది ఫోల్డర్ పేరు. దీని లోపల ఏముంటుంది, ఎస్ఆర్సి ఉంటుంది. అవునా, దీని లోపల ఏముంటుంది, pom.xml ఉంటుంది. అంతేనా, ఈ రెండే ఉంటాయి. ఎస్ ఆర్ నో, టార్గెట్ ఫోల్డర్ క్రియేట్ అవ్వదు అప్పుడే. నువ్వు క్లోన్ చేసుకున్నప్పుడు ఓన్లీ 2 ఫోల్డర్స్ వస్తాయమ్మా, ఎస్ఆర్సి ఒకటి, ఒక ఫోల్డర్ ఒకటి, ఒక ఫైల్ ఒకటి, అంతేనా కదా. ఇంకా మనం మ్యావన్ వాడలేదు, వి యూజ్ ఓన్లీ వన్ కమాండ్, వాట్ ఇస్ దట్, గిట్ క్లోన్. చేసుకున్నామా, మన టాస్క్ ఏంటి, ఈ అప్లికేషన్ సరిగ్గా వర్క్ అవుతుందా లేదా అనేది మనం టెస్ట్ చేయాలి, అదే మన జాబ్. ఇప్పుడు మనం ఏం వాడుతుంది చెప్పండి, వాట్ ఇస్ నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు మనం మన ల్యాప్టాప్లో మ్యావెన్ వాడాలి. సోర్స్ కోడ్ ఉంది కదా, ఈ ఫోల్డర్ ఉంది కదా, ఇదే మన సోర్స్ కోడ్. దీనిపైన మనం ఏం టూల్ వాడుతున్నాం, మ్యావెన్ అనే టూల్ వాడి ఈ అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదా అనేది మనం ఫైనల్గా అవుట్పుట్ ఇవ్వాలి, అంతే మనం చేయాల్సిన టాస్క్. దానికి మనం మ్యావెన్ ఏం చేస్తున్నాం, ఫస్ట్ స్టెప్ వ్యాలిడేట్. కానీ ఎక్కడ కొట్టాలని చెప్పాను మీకు, కమాండ్ ఈ నువ్వు రిపాజిటరీ క్లోన్ చేసుకున్న తర్వాత, ఆఫ్టర్ క్లోనింగ్ ద రిపాజిటరీ, గో ఇన్సైడ్ దిస్ రిపాజిటరీ వేర్ యూ సీ వాట్, ఎందుకంటే మ్యావెన్కి హార్టే pom.xml లేకపోతే మ్యావెన్ పనిచేయదు. ఓకేనా, నువ్వు ఇచ్చిన ప్రతి కమాండ్, వ్యాలిడేట్ కానీ, కంపైల్ కానీ, టెస్ట్ కానీ, ఇంక నువ్వు ఏ కమాండ్ కొట్టినా కానీ అది ప్రతిసారి ఎక్కడికి వెళ్తుంది, pom.xmlకి వెళ్ళిపోతుంది. ఆ ఫేస్ వర్క్ అవ్వాలంటే pom.xmlకి వెళ్తుంది. అర్థమైందా, సరే. ఓకే, నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ వ్యాలిడేట్ చేసుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ కంపైల్ చేశాను, నెక్స్ట్ టెస్ట్ చేశాను, నెక్స్ట్ ప్యాకేజింగ్ చేశాను, నెక్స్ట్ వెరిఫై చేశాను, నెక్స్ట్ ఫైనల్గా ఏంటి, ఇవన్నీ 6 స్టేజెస్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్ ఏంటి మనకి, ఎప్పుడు ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు దాకా ఏంటి, మీరు ముగ్గురు డెవలపర్స్ అమ్మా, మీరు రాసిన కోడ్, నేను డెవలప్స్ ఇంజనీర్. మీరు సార్ నేను కోడ్ రాసేసాను, మీరు టెస్ట్ చేసుకోండి ఆ అప్లికేషన్ వర్క్ అవుతుందని అన్నారు. నేనేం చేశాను, సింపుల్గా క్లోన్ చేసుకున్నాను, వ్యాలిడేట్ ఇవన్నీ చేశాను, అంతా బాగానే ఉంది, అంతే బాగానే ఉంది. ఫైనల్ స్టెప్ ఏంటి, ఐ హ్యావ్ టు ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ ఇన్ టు మై లోకల్ ల్యాప్టాప్. మీరు డెవలప్ చేసిన అప్లికేషన్ నేను నా లోకల్ ల్యాప్టాప్లోకి ఇన్స్టాల్ చేస్తున్నాను. ఎలా ఇన్స్టాల్ చేస్తున్నాను, MVL ఇన్స్టాల్ అన్నప్పుడు, ఇంతకు ముందే జార్ ఫైల్ క్రియేట్ అయిపోయింది, అవునా కదా. జార్ ఫైల్ ఇస్ ఆల్రెడీ క్రియేటెడ్ ఇన్ ద ప్యాకేజ్ సెక్షన్. MVN ప్యాకేజ్ అన్నప్పుడు జార్ ఫైల్ క్రియేట్ అయిపోయింది, ఇదే జార్ ఫైల్. ఓకేనా, దీనిని ఇప్పుడు నేను నా లోకల్ ల్యాప్టాప్లోకి ఇన్స్టాల్ చేయాలి. ఏం కమాండ్ వాడతాను,
MVN ఇన్స్టాల్ అన్నప్పుడు సక్సెస్ఫుల్గా ఈ ప్యాకేజ్ ఈ అప్లికేషన్ నా లోకల్ ల్యాప్టాప్లోకి ఇన్స్టాల్ అయిపోయిందా? ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇది వర్క్ అవుతుందా లేదా? అప్లికేషన్ ఇన్స్టాలేషన్ అయింది. ఇప్పుడు నువ్వు MS పెయింట్ ఇన్స్టాలేషన్ చేసుకున్నావు, లేదా ఒక PUBG డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకున్నావు, లేదా ఒక క్యాలిక్యులేటర్ ఇన్స్టాలేషన్ చేసుకున్నావు, దాన్ని వాడాలి కదా నువ్వు, ఆ అప్లికేషన్ వాడాలి కదా. ఎలా చెక్ చేస్తావు దాన్ని? జావా -cp, ఓకే, సిపి అని చెప్పి ఆ టార్గెట్ కింద ఉన్న ఆ జార్ ఫైల్ ఇచ్చి మిగతా పాతిస్తాం. ఆ యాప్ ఫైల్ అని ఎక్కడ ఉందో పాతిస్తాం. ఎంటర్ కొడితే ఆ యాప్ దేనికోసం డెవలప్ చేయబడిందో దా యాప్ ఫైనల్ అవుట్పుట్ ఏంటో నీకు రావాలి బయట. ఈ యాప్ ఫైనల్ అవుట్పుట్ ఏంటి? హలో వరల్డ్ ప్రింట్ అవ్వాలి. అది అయిపోయిందా లేదా? ఇంతే మనం చేసింది. అర్థమైందా కాలేదా అందరికి? ద పీపుల్ హు ఆర్ ఆన్లైన్, ఆర్ యు క్లియర్? సరే, ఇప్పుడు ఈ ఫుల్ ప్రాసెస్ లో ఎక్కడ డిపెండెన్సీస్ ఏమైనా కావాలంటే ఎక్కడ తీసుకుంటుంది సార్? అవన్నీ pom.xml లో ఉంది. pom.xml, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ pom.xml. ఈ pom.xml కి ఎవరైతే జావా డెవలపర్ ఉంటారో, కదా, ఆ జావా డెవలపర్ సోర్స్ కోడ్ లో మొత్తం అంతా ఉంటే ఈ pom.xml డిపెండెన్సీస్ అన్నీ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్ట్రా కావాలంటే అప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఎక్స్ట్రా కూడా పెట్టుకోవాలి మీరు వెళ్ళి. ఆ ప్రాజెక్ట్ లాస్ట్ లైన్ లో ప్రాజెక్ట్ గ్రేటర్ దెన్ లెసర్ సింబల్ ప్రాజెక్ట్ పైన ఆ డిపెండెన్సీస్ పెట్టాలి. ఉండండి, ఇక్కడతో ఇంకేం అవ్వలేదు, ఇంకొంచెం చెప్తాను మీకు, సరిగా రండి. మీరందరూ డెవలపర్స్ కదా, మీరు రాసిన కోడ్ని నేను ఏం చేశాను, నేను గిట్ క్లోన్ చేసుకుని నా లోకల్ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకుని ఆ అప్లికేషన్ వర్క్ అవుతుందా? మీరు ఏమన్నారంటే సరే అప్లికేషన్ ఇన్స్టాలేషన్ అయిపోయింది, ఇది ఏం చేస్తుంది అంటే హెలో వరల్డ్ ప్రింట్ చేస్తుంది, అంతే ఈ అప్లికేషన్ కోడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు అడిగే రిక్వెస్ట్ ఏం తెలుసా? నెక్స్ట్ రిక్వెస్ట్, సార్ మీ లోకల్ ల్యాప్టాప్లోకి ఇన్స్టాలేషన్ అయిపోయింది కదా, మీ కలీగ్స్తో కూడా షేర్ చేయండి ఈ అప్లికేషన్ని. ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ కలీగ్స్ ఇన్ ద సేమ్ ప్రాజెక్ట్. వాళ్ళకు కూడా షేర్ చేయండి. నేను ఎట్లా షేర్ చేయాలి? టీమ్స్లో షేర్ చేయాలా? డిప్లాయ్ చేయాలి అంటే ఏంటి? వేరే కొలీగ్స్కి నేను యాక్సెస్ ఇవ్వాలి ఈ అప్లికేషన్కి. దట్ ఈస్ కాల్డ్ వాట్? లాస్ట్ ఈజ్ వాట్? MVN డిప్లాయ్. వాట్ ఇస్ టెక్నికల్లీ వాట్ ఈస్ మీనింగ్? మీరు అడిగిన టాస్క్, మీరు అడిగిన రిక్వెస్ట్ ఏంటి నాకు? సార్ మీరు సక్సెస్ఫుల్గా అయిపోయింది కదా, ఇదే అప్లికేషన్ మీ కొలీగ్స్తో కూడా షేర్ చేయండి. మీన్స్ డిప్లాయ్ ఇన్ ద రిమోట్ మెషిన్స్, షేర్ ఇట్ విత్ రిమోట్ మెషిన్స్, ఇన్స్టాలింగ్ ఇన్ ద రిమోట్ మెషిన్ ఇస్ కాల్డ్ వాట్? డిప్లాయ్మెంట్. సో రియల్ టైంలో వాడే టూల్స్ ఏంటి అంటే JFrog. ఏంటది? JUnit కాదు, JUnit ఇస్ ఫర్ టెస్టింగ్, JFrog. సో రిమోట్ రిపాజిటరీ. గిట్ హబ్కి డిఫరెన్స్ ఏంటి? రిమోట్. అలానే ఇది కూడా అంతే. ఏంటిది? MVN ఏమో లోకల్, ఓకేనా, లోకల్ రిపాజిటరీ. MVN ఇస్ వాట్? లోకల్ రిపాజిటరీ. రిమోట్ రిపాజిటరీ ఇస్ JFrog. నెక్సస్, ఇవన్నీ ఏంటి? గిట్ హబ్ లాగా అన్నమాట. అర్థమైందా? గిట్ ఈజ్ ఈక్వల్ టు Maven. గిట్ ఈజ్ ఏ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. Maven ఈజ్ ఏ ఆటోమేటిక్ బిల్డ్ రిపాజిటరీ టూల్. Maven ద్వారా నువ్వు లోకల్గా చేయొచ్చు, ఓకేనా. గిట్ పుష్ will push the code to what? Remote GitHub. MVN deploy will copy or will push the local repository to what? Remote repository. Remote repository Git లో ఏంటి? GitHub. ఇక్కడ JFrog. అదో కంపారిజన్ అర్థమవుతుందా మీకు? సో మీ యాజ్ ఏ డెవలపర్స్ మీరు అడిగిన నా లాస్ట్ రిక్వెస్ట్ ఏంటి? సార్ మీ లోకల్ ల్యాప్టాప్లో ఎట్లయితే చేశారో అలానే మీ ఫ్రెండ్ ల్యాప్టాప్లో లేదా రియల్ టైమ్ సర్వర్లోకి రిమోట్ అప్లికేషన్ సర్వర్లోకి డిప్లాయ్ చేయండి అని. ఓకేనా? సరే, డిప్లాయ్మెంట్ ఏంటి? సో నేను ఇప్పుడు JFrogకి, సార్ నేనేమంటాను, అరే బాబు మీకు కూడా అంటే మీరు కూడా అంటే డౌన్లోడ్ చేసుకుని మీ లోకల్ ల్యాప్టాప్స్లో కూడా లేదా లోకల్ సర్వర్లో కూడా ఇన్స్టాల్ చేయండి అంటే, సరే నాకు ఆర్టిఫాక్ట్ ఇవ్వు అంటావు. ఏమంటాడు వాడు? గివ్ మీ ద ఆర్టిఫాక్ట్. నేను ఎక్కడికి పుష్ చేయాలి అప్పుడు? JFrogకి పుష్ చేయాలి. ఇదిగోండి ఇది. సో MVN డిప్లాయ్ కొడితే, MVN పుష్ కొడితే ఎలా అయితే రిమోట్ రిపాజిటరీ గిటప్కి వెళ్తుందో, MVN డిప్లాయ్ కొడితే JFrogకి వెళ్తుంది. వాట్ ఈస్ JFrog? దిస్ ఈజ్ యువర్ JFrog. ఓకే. సో మేము అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, Maven రిమోట్ రిపాజిటరీస్ ఏమేమి ఉన్నాయి? Maven రిమోట్ రిపాజిటరీస్ అంటే ఏమేమి ఉన్నాయి అంటే బాగా వాడేవి ఏవేవి?
ఏంటి జే ఫ్రాగ్. ఓకే, ఇదిగోండి ఏంటిది కాలేదేంటి కదా, లిస్ట్ చూద్దాం. జే ఫ్రాగ్ ఉందా, జే సెటర్ ఒకటి ఉంది, సోనా టైప్ ఉంది, మ్యావెన్ సెంట్రల్ ఉంది. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నేను మీకు రాసిన పాయింట్స్ రాసాను కొన్ని, ఇక్కడ రాసాను పాయింట్స్, సేవ్ చేయలేదు అది. సరే మీకు చెప్తుంది. సో ఫైనల్గా ఇప్పుడు ఏంటి, నేను జే ఫ్రాగ్ ఉందా, జే ఫ్రాగ్ ఈజ్ అ ఆర్టిఫాక్టరీ, రిమోట్ ఆర్టిఫాక్టరీ. ఆర్టిఫాక్టరీస్ ఆర్ రిపాజిటరీస్ టూ టైప్స్ చెప్పాను మీకు. ఏంటిది, గిట్ రిపాజిటరీ ఉంది, ఆర్టిఫాక్ట్స్ రిపాజిటరీ ఉంటుంది. గిట్ లోకల్ అంటే రిపాజిటరీ, లోకల్ రిపాజిటరీ ఇస్ గిట్, రిమోట్ రిపాజిటరీ ఇస్ గిట్ హబ్. అలానే ఆర్టిఫాక్ట్స్ కి లోకల్ ఆర్టిఫాక్టరీ, రిమోట్ ఆర్టిఫాక్టరీ. లోకల్ ఆర్టిఫాక్టరీ అంటే మ్యావెన్, రిమోట్ ఆర్టిఫాక్టరీ అంటే జే ఫ్రాగ్ కానీ నెక్సస్ కానీ ఇవన్నీ అనమాట. ఇస్ అ క్లియర్? సరే, ఇప్పుడు నేను ఏం వాడుతున్నాను, వాట్ ఐఎమ్ యూజింగ్, జే ఫ్రాగ్ వాడతాను. ఓకేనా, సో జే ఫ్రాగ్కి నేను వాడాలి. ఐ యూజ్ వాట్, గిటబ్లో మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని గుర్తుందా, అదే గిటబ్ అకౌంట్ వాడతాను. మీకు ఆల్రెడీ నేను పుష్ చేశాను, మీకు చూపిస్తాను. జే ఫ్రాగ్లోకి లాగిన్ అవుతున్నా, గిటబ్లోకి లాగిన్ అవుతున్నా. గిటబ్ లాగిన్ అవుతామా, సేమ్ వే జే ఫ్రాగ్ కూడా నేను లాగిన్ అవుతున్నా. సో ఇక్కడ నేను చేసిన అప్లికేషన్ని, ఇక్కడ నేను డిప్లాయ్ చేసిన అప్లికేషన్ని ఇప్పుడు నేను జే ఫ్రాగ్లోకి పుష్ చేస్తాను. నేను ఆల్రెడీ పుష్ చేశాను, మీకు చూపిస్తాను. జస్ట్ అది డిలీట్ చేసి మీకు మళ్ళీ పుష్ చేస్తాను. చూడండి, ప్యాకేజెస్, మైక్రోసాఫ్ట్ మెటా అని నేను పుష్ చేశాను నిన్న. ఓకేనా, ఎప్పుడు పుష్ చేశాను, ఇవాళ ఎంత డేట్, ఇదంతా 6. అంటే ఇది బేసిక్గా నేను దీన్ని డిలీట్ చేయాలి అంటే ప్రాసెస్, సరే ప్యాకేజెస్లో వెళ్దాం. ఇప్పుడు ఇది ఎట్లా పుష్ చేశాను అంటే, ఇక్కడికి వెళ్ళి ఇది రిమోట్ రిపాజిటరీ, జస్ట్ లైక్ గిట్ హబ్. నేను ఎక్కడ డిప్లాయ్మెంట్ చేశాను, నా లోకల్ ల్యాప్టాప్లో డిప్లాయ్ చేశాను. వాట్ ఈస్ ద కమాండ్ ఐ యూస్డ్, వాట్ ఈస్ ద కమాండ్ ఐ యూస్డ్, ఏం కమాండ్ వాడానమ్మా, ఇన్స్టాల్ వాడాను కదా. ఇప్పుడు ఏం చేస్తాం మనం, డిప్లాయ్ వాడతాం. కానీ డిప్లాయ్ వాడాలి అంటే మరి క్రెడెన్షియల్స్ కావాలి కదా, ఎక్కడికి వెళ్ళాలో చెప్పాలి కదా, ఏ రిపాజిటరీ, ఏ ప్యాకేజ్, ఏ ఆర్టిఫాక్ట్లోకి వెళ్ళాలో చెప్పాలి కదా. ఈ డీటెయిల్స్ అన్ని నేనేం చేశానంటే నిన్న నా pom.xmlలోకి పెట్టాను. ఏం పెట్టానో కూడా చూపిస్తాను మీకు. cat pom.xml పేస్ట్, ఇదిగోండి ఈ లాస్ట్ లైన్స్ ఉన్నాయి చూసారా, ఇగో డిపెండెన్సీస్ లో చెప్పిన టెస్టింగ్ చేయాలంటే జే యూనిట్ గుర్తుందా, జే యూనిట్ కావాల్సిన డిపెండెన్స్ అన్ని తెచ్చేసుకుంటుంది ఆటోమేటిక్గా. నాకు ఆల్రెడీ మీరు చేస్తే మనకు బాగా వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ చేస్తాను కదా, ఆల్రెడీ డిపెండెన్సీస్ ఉన్నాయి నా దాంట్లో ఉన్నాయి కాబట్టి మీకు చూపించట్లేదు. మీరు ఫస్ట్ టైం చేస్తారు, ఇదే స్టెప్ యాజ్ డిస్గా నేను చెప్పిన క్లాస్ ఇవాళ యాజ్ డిస్క్ రిపేర్ చేయండి, మీకు చాలా అవుట్పుట్ వస్తుంది. నాకు వచ్చినట్టు రాదు, మీకు చాలా డిపెండెన్సీ డౌన్లోడ్ చేసుకుంటారు. అవన్నీ ఎట్లా అనేది మీకు క్లియర్ తెలుస్తుంది. ఓకేనా, 1 సెకండ్, ప్రాజెక్ట్ బిల్డ్ ఇక్కడ ఉంది, pom.xml కాకుండా అప్లికేషన్ ప్రాపర్టీస్లో యాడ్ చేయొచ్చు కదా సార్? కాదమ్మా, నేను settings.xml ఆపరేట్ చేస్తాను. సారీ, pom.xml కూడా చేయొచ్చు, లేకపోతే settings.xml కూడా చేయొచ్చు. setting.xml ఎక్కడ ఉంది, నిన్న హిస్టరీ, pom.xml బ్యాకప్ తీసుకున్నాను, పెట్టాను. ఒక్క నిమిషం అమ్మా, క్లీనప్ చేసేసానా. సరే, ఇది మీకు settings.xml అని ఒకటి ఉంటుంది. ఓకేనా, ఆ setting.xml మీరు ఇది ఇవ్వాలి. అది ఎక్కడో మీకు చెప్తాను. అది లొకేషను సిడి, ఒక్క నిమిషం, ఎక్కడంటే C/users, C:30 యూజర్స్
ఇస్తే సిడి డాట్ సెట్టింగ్స్ ఉంటుంది cat సెట్టింగ్స్ ఈ కంటెంట్ లో ఈ కంటెంట్ ని కాపీ చేసి పేస్ట్ చేశాను కమిషన్. ఇది ఉంది చూసారా ఈ ప్లగ్ఇన్ ఇక్కడ నుంచి అంటే ఇవి ఇక్కడ నుంచి ఇదంతా కాపీ చేసి పేస్ట్ చేశాను ఇక్కడ దాకా. ఓకే, దిస్ విల్ టెల్ వాట్ ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ నుంచి కూడా కాదు ఇంకా పైనుంచి ప్రొఫైల్ ఇక్కడ నుంచి ప్రొఫైల్లో ఇక్కడ నుంచి ఇదంతా కాపీ చేసి పేస్ట్. ఇదంతా ఎవరిస్తారు అంటే మీరు ఫస్ట్ టైం చేస్తే JFrogలోకి ఇంకోటి JFrogలోకి ఎలా సార్ రిజిస్టర్ చేసుకోవాలి మనకి తెలియదు అంటే మీకు ఆల్రెడీ గిట్హబ్ అకౌంట్ ఉందా? గిట్హబ్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు మీకు చూపిస్తుంది క్లియర్గా. ఓకేనా, లెట్ మీ షో యూ వన్స్ అగైన్. ఇగో ఇలా వస్తుంది మీకు. వెల్కమ్ టు 14 డే ట్రయల్ ప్యాక్ ఉంది. ఇంక జస్ట్ మీకు రిమోట్ రిపాజిటరీ ఎట్లా ఆ 14 డేకి రిజిస్టర్ అవ్వండి అంతే. 14 డేస్ పని చేస్తుంది అంతే. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ క్రియేట్ యువర్ ఫస్ట్ రిపాజిటరీ అంటది. ఓకేనా, క్రియేట్ యువర్ ఫస్ట్ రిపాజిటరీ అన్నప్పుడు మేము అడుగుతాం మీకు ఏ రిపాజిటరీ కావాలి. ఇవన్నీ రిపాజిటరీసే. దీంట్లో మనం వాడేది ఏంటిది? మావెన్. ఓకేనా, రిపాజిటరీ పేరు క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, టెస్ట్ రిపో క్రియేటెడ్. ఓకే, ఇది మీ ఆర్టిఫాక్ట్. గుర్తుందా గిటబ్ ఎట్లా ఇస్తుంది? అట్లా URL అన్నమాట. ఇది మీ రిమోట్ రిపాజిటరీ URL. ఇది కాపీ చేసుకోవాలి. యూ హ్యావ్ యువర్ మావెన్ రిపాజిటరీస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ట్రిక్స్ కంటిన్యూ. ఓకేనా, నాకు ఇదంతా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇది క్రియేట్ చేస్తుంది. ఈ కంటెంట్ ఇప్పుడు చదవండి. ఇక్కడ కాన్ఫిగర్ యువర్ మావెన్ క్లయింట్. మీ లోకల్ మావెన్ చూసారా? ఆ లోకల్ మావెన్లోకి ఇది కాపీ చేయాలి. ఏముంటుంది? గో త్రూ దీస్ స్టెప్స్ టు ఇన్స్టాల్ అండ్ డిప్లాయ్ యువర్ ప్యాకేజెస్. ఏంటి? కాపీ ద ఫాలోయింగ్ URL. ఎక్కడ కాపీ చేయాలంట? మ్యాక్ OSకి అయితే ఈ లొకేషన్, విండోస్కి అయితే ఏంటి? $యూజర్ ప్రొఫైల్. ఏది $యూజర్ ప్రొఫైల్ అంటే ఏంటి? C:users/ మీ యూజర్ నేమ్ ఉంటుంది. దాని కింద .m2 అని ఉంటుంది. దాని లోపల ఈ setting.xml ఈ ఫైల్ ఉండదు. మీరే క్రియేట్ చేయాలి ఫైల్. ఈ setting.xml ఉండదు, మీరు క్రియేట్ చేయాలి. ఎక్కడ క్రియేట్ చేయాలి? మళ్ళీ చెప్తున్న పాత్ C:users కింద మీ యూజర్ నేమ్ ఉంటుంది కదా, దాని కింద ఈ .m2 అనే ఫోల్డర్ ఉంటుంది. దాని కింద ఈ setting.xml అనే VIతో క్రియేట్ చేసి బ్యాష్ ప్రొఫైల్లోకి వెళ్ళి గిట్ బ్యాష్ ఉంది కదమ్మా, ఆ గిట్ బ్యాష్లోకి పాత్లోకి వెళ్ళిపోయి VI setting.xmlలోకి వెళ్ళి ఓపెన్ చేసి VIతో ఓపెన్ చేసి ఇక్కడి నుంచి ఇది కాపీ చేసి అక్కడికి వచ్చి పేస్ట్ చేయండి అంతే. అర్థమైందా? దిస్ విల్ సేవ్ యువర్ కనెక్షన్. ఏంటి? మీ లోకల్ MVN కి ఈ JFrog రిపాజిటరీ కనెక్షన్ క్రియేట్ అవుతుంది. అర్థమైందా కదా? ఎవ్రీవన్ హూ ఆర్ ఆన్లైన్. ఓకే, ద ఫాలోయింగ్ కమాండ్ అండ్ వాట్ టు క్లోన్ ది శాంపుల్ మావెన్ ప్రాజెక్ట్ అని చెప్తుంది. ఇది కాపీ చేసి పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? గిట్ క్లోన్ ఈ రిపాజిటరీ కాపీ చేసి పేస్ట్ చేయండి అక్కడికి. ఓకేనా, ఈ రిమోట్ రిపాజిటరీ ఇప్పుడు మీరు ఏదైతే రిమోట్ రిపాజిటరీ మీరు క్రియేట్ చేశారు కదా, నేను ఏం క్రియేట్ చేశాను? టెస్ట్ రిపోని క్రియేట్ చేశాను కదమ్మా, ఆ రిపాజిటరీ మీకు క్లోన్ అవుతుంది. జస్ట్ చూపి శాంపిల్ కోసం. నెక్స్ట్ కొట్టి CD ఈ క్లోన్ కొట్టేసిన తర్వాత మీకు ఈ పేరుతో వస్తుంది. ఏమొస్తుంది మీకు పేరు? ఎగ్జాంపుల్ CD ఈ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది మీకు లోకల్గా. ఓకేనా, ఆ CD లోపలికి వెళ్ళి MVN ఇన్స్టాల్. ఇప్పుడు ఈ కమాండ్ మీరు చేస్తుంది ఏంటిది? రిమోట్ రిపాజిటరీ తెచ్చుకుని లోకల్గా ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇప్పుడు సెకండ్ ఏంటి? ఇక్కడి నుంచి ఇన్స్టాల్ అయిన దాన్ని డిప్లాయ్ చేస్తారు రిమోట్కి. అది నెక్స్ట్. డిప్లాయ్ యువర్ ప్యాకేజ్. డిప్లాయ్ యువర్ ఫస్ట్ ప్యాకేజ్ టు ఆర్టిఫాక్ట్. కాపీ ద ఫాలోయింగ్ ద స్నిప్పెట్ ఓకే ఇంటూ యువర్ వాట్ pom.xml ఫైల్. ఇదంతా కాపీ చేసుకుని ఏం చేస్తారు? ఫైనల్గా MVN డిప్లాయ్ కొట్టండి. నేను అట్లా డిప్లాయ్ చేసింది నేను ఏం చేశానంటే ఇవన్నీ మీరు చేసేద్దాం, నాకు ఆల్రెడీ చేసేసాను కాబట్టి నాకు వస్తుంది అట్లా. ఇదిగోండి, నేను ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. గిట్హబ్లో
ఎక్కడున్నా నేను? నా సి కోలన్ ప్రాజెక్ట్స్ కదా నేను పెట్టింది. ప్రాజెక్ట్స్లో డెవాప్స్ ఉంది కదా, డెవాప్స్ 50. డెవాప్స్ 50లో నేను ఒక ప్రాజెక్ట్ పెట్టా. దీన్ని నేను ఇప్పుడు పుష్ చేయాలి అక్కడికి. ఓకేనా? అట్లా అనమాట. సో ఎంవిఎన్ ఈ సింపుల్ ప్రాజెక్ట్ వెళ్ళి ఎంవిఎన్ డెప్లాయ్ అని కొడతా. ఏముంటుంది? డిప్లాయ్మెంట్ ఫెయిల్. ఎందుకు? డిప్లాయ్మెంట్ ఫెయిల్డ్, రిపాజిటరీ ఎలిమెంట్ నాట్ స్పెసిఫైడ్ ఇన్ ద పామ్ ఇన్సైడ్. అదే నేను ఈ పామ్ ఫైల్లోకి ఆ రిపాజిటరీ పేజ్ చేయాలి. ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను పామ్ డాట్ ఎగ్జాంపుల్ ఉన్నా కదా, విఐ పామ్లోకి వెళ్ళి షిఫ్ట్ జీ విల్ కమ్ టు ద లాస్ట్ లోకి వస్తాను. దీంట్లో నేనేం పేజ్ చేయాలి? ఆ పాతని కాపీ చేసుకోలేదా? మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలా? Excel. డాట్ ఎగ్జాంపుల్లోకి కాపీ చేయడానికి సరే మళ్ళీ స్టార్ట్ చేస్తానండి. మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఫాలో అవ్వండి, మీకు మీకు మటుకు. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను నా సెటింగ్స్ దాంట్లోకి తీసుకెళ్ళి how do I empty file?
Okay. Then I'll go back to C colon projects. Works. Um, Shalom. ఫామ్ డాట్ ఎగ్జామ్లో కూడా రాయమంటుంది సెట్టింగ్స్ డాట్ ఎగ్జామ్లో పెట్టాను కదా. సరే ఇది నేను చెక్ చేసి చెప్తాను. ఎందుకంటే ఫామ్ డాట్ ఎగ్జామ్ అని పెట్టకపోయినా మనకి సెట్టింగ్స్ డాట్ ఎగ్జామ్ అని పెడితే సరిపోతుంది. దట్ ఇస్ దట్ ఫర్ ఆల్ ప్రాజెక్ట్స్ వస్తుంది. అది చెప్తాను మీకు, చూసి ఇష్యూ చెక్ చేస్తాను. బట్ మీకు కాన్సెప్ట్ క్లియర్ కదా. ఇది అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఇక్కడికి వెళ్ళి పెట్టుబడి ఈ సెట్టింగ్ డాట్ ఎగ్జామ్ క్రియేట్ చేసిన తర్వాత ఈ కమాండ్ కొట్టండి. ఓకే, కమాండ్ ఒకసారి ఇది కొడుతున్నాను వస్తుంది. పుష్ చేస్తుంది, ఇది క్లోన్ అయిపోయింది, వచ్చేసింది, ఏం ప్రాబ్లం లేదు. సేమ్ జైఫ్రాగ్ వచ్చింది. జైఫ్రాగ్ నెక్స్ట్ కొట్టాను. నెక్స్ట్ కాపీ ఇన్స్టాల్ చేయమంటాను. ఫస్ట్ ఇన్స్టాల్ చేయమంటే అక్కడ తెచ్చాం కదా. ఇది ఇన్స్టాల్ తెలుసుగా మీకు, అన్ని ఫేస్ అన్నీ అయిపోతాయి వ్యాలిడేట్గా. ఇది చెప్పింది డిపెండెన్సీస్ ఇట్లా డౌన్లోడ్ చేస్తుంది. ఎన్ని డిపెండెన్సీస్ ఉంటే అన్ని డిపెండెన్సీ తెచ్చేసుకుంటుంది మళ్ళీ, నన్ను ఏం అడగదు. అంటే ఏ కొత్త ఫీచర్ వచ్చినా, ఏ డ్రైవర్కి అప్డేట్ వచ్చినా, ఏ ప్లగిన్కి అప్డేట్ వచ్చినా, ఎవ్రీథింగ్ విల్ బి డౌన్లోడ్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ వేరే సెంట్రల్ రిపోజిటరీ తెచ్చుకుంటుంది. అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక ప్లగిన్ జేఫ్రాగ్ యాప్ ప్లగిన్ తెచ్చుకుంటుంది. బిల్డ్ సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే, నేను రిమోట్ రిపాజిటరీని తెచ్చుకుని దాన్ని యాప్ ఇన్స్టాల్ చేశాను జేఫ్రాగ్లోని. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఇన్స్టాల్ ఎఫెక్ట్స్ పై సక్సెస్ఫుల్. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏమంటుంది, డెప్లాయర్ ప్యాకేజ్. ఇది కాపీ చేసి డెప్లాయ్ చేయమంటుంది. అంటే ఇక్కడ ఏమంటుంది, ఇప్పుడు ఇది కాపీ యువర్ కోడ్ స్నిప్పెట్ టు ద ప్రాజెక్ట్ బ్లాక్ ఆఫ్ యువర్ ఫామ్ డాట్ ఎగ్జామ్ఎల్. ఈ ఫైల్ చేయమంటుంది. ఇప్పుడు కాపీ ఫామ్ డాట్ ఎగ్జామ్ఎల్లో పెట్టాలి. ఇప్పుడు నేను ఏ ఫామ్ డాట్ ఎగ్జామ్ఎల్లో పెడతాను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఏదంటే పెట్టమంటుంది, ప్రాజెక్ట్ బ్లాక్లో బ్లాక్ చూడండి, ప్రాజెక్ట్ బ్లాక్లో పెట్టాలి. ఓకేనా. ఇప్పుడు సిడి డాట్ 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 వచ్చిన తర్వాత మనకి ఏ ప్రాజెక్ట్ అనుకుంటున్నాం మనం, మనది ఏది, హెలో వరల్డ్ వెళ్దామా. ఉంటామా. ప్రాజెక్ట్ బ్లాక్ ఇదే కదా. ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి మనం అంతే. ఇప్పుడు తర్వాత ఎన్విఎన్ డెప్లాయ్ అయిపోతుంది. సో హెలో వరల్డ్ అనే ప్రాజెక్ట్ నాది లోకల్లో ఉంది. ఈ హెలో వరల్డ్ ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాను, జేఫ్రాగ్లోకి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టేటస్ ఇక్కడ చెప్పేస్తుంది. వెయిటింగ్ ఫర్ యువర్ యాక్షన్. ఇక్కడి నుంచి నేను పుష్ చేస్తున్నాను ఇక్కడికి జేఫ్రాగ్లోకి. 2 స్టెప్స్ చేశానమ్మా. అక్కడ టెస్ట్
టెస్ట్ రిపో అని ఒకటి క్రియేట్ చేసుకుని JFrogలో అక్కడి నుంచి నేను ఆర్టిఫాక్ట్ క్రియేట్ చేసుకుని సెట్టింగ్ డాట్ CML XML పెట్టుకుని నేను JFrog నుంచి లోకల్ రిపోజిటరీకి తెచ్చుకున్నాను ఒకటి స్టెప్. అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ కంటెంట్ ఇచ్చింది కదా, దీన్ని నేను ఏ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ నుంచి పుష్ చేయాలనుకుంటున్నానో దాని pom.xml లో పెట్టి అక్కడి నుంచి నేను రిపోజిటరీకి పుష్ చేస్తున్నాను. సో టెక్నికల్గా హెలో వరల్డ్ అనేది JFrogలో లేదు. నేను ఇక్కడ నుంచి అర్థమైందా, ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసిన దాన్ని అక్కడ పుష్ చేస్తున్నాను నేను. అది వెయిట్ చేస్తుంది, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ యాక్షన్ అని చెప్పి ఇది వెయిట్ చేస్తుంది. ఇక్కడ సక్సెస్ఫుల్ రావాలి మనకి. ఓకే, ఏది లోపల మన కమాండ్ ఏది, ఇది అయిపోయింది సక్సెస్ఫుల్గా డిప్లాయ్ ఇదే కదా కమాండ్ కొట్టింది. సో ఇక్కడ పుష్, ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తాను, నేను వెయిట్ చేస్తాను. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, ఇఫ్ నాట్ ఐ జస్ట్ రిఫ్రెష్ ద పేజ్. ఇదే కదా కమాండ్ కొట్టింది మనం. అక్కడి నుంచి తెచ్చుకోవడానికి ఇక్కడ MVN ఇన్స్టాల్ అక్కడ తెచ్చుకున్న తర్వాత గిట్ క్లోన్ చేసిన తర్వాత ఇన్స్టాల్ కొట్టాను. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే ఈ కంటెంట్ తీసుకెళ్ళి ఏ ప్రాజెక్ట్ అయితే మూవ్ చేయాలనుకుంటున్నాను ఆ ప్రాజెక్ట్ pom.xml పెట్టి ఆ ప్రాజెక్ట్ని డిప్లాయ్ కొట్టాను. సరే, ఇది రావట్లేదు, నేను జస్ట్ ఒక్కసారి కంటెంట్ పేజ్ని రిఫ్రెష్ చేసి చూద్దాం ఆగండి. జస్ట్ రిఫ్రెష్ ద పేజ్. హెలో వరల్డ్ అనే ఒక ప్రాజెక్ట్ నాకు JFrogలో కనిపించాలి, రిమోట్ రిపోజిటరీలో కనిపించాలి. చూడండి ఇది ఒకసారి. ఓకే, సో ఐ విల్ గో టు మై ఆర్టిఫాక్టరీ ప్యాకేజెస్లోకి వెళ్తే ప్యాక్స్లోకి వెళ్తే స్టిల్ డిలీట్ గేమ్ ఇక్కడ ఎక్కడికి వెళ్ళింది, అయిపోయింది, ఇక్కడైతే అయిపోయింది పుష్. ఇక్కడ చేసింది ఇది మై రెపో స్నాప్షాట్లోకి వెళ్ళింది. హెలో వరల్డ్ ఎక్కడికి వెళ్ళింది, ఆర్టిఫాక్టరీ మై రెపో నిమ్స్లోకి వెళ్ళింది ఇది ఆర్టిఫాక్టరీ అంతా. సో పోదే ఆర్టిఫాక్టరీకి వెళ్ళాను, ప్యాకేజెస్కి వెళ్ళాను, ప్యాకేజెస్లో ఉన్నాను. ఆర్టిఫాక్ట్స్లో అప్లోడ్ అవ్వలేదా, ఏంటి అయిపోయింది ఇక్కడ చూపించడం. ఇటుకైతే ఆర్టిఫాక్టరీ మై రిపో లిబ్లో ఉంది ఇది హెలో వరల్డ్, కానీ ఎక్కడ ఉంది ఇది ఆర్టిఫాక్టరీ రిపో లిబ్. చూద్దాం ఆగండి ఒకసారి వచ్చుకెళ్ళి. లెట్ మీ గో హియర్ అండ్ సీ, కంట్రోల్ సి, ఏ పాత్ వరకు ఉంది ఇక్కడ, ప్యాకేజెస్ వరకు ఉంది, కంట్రోల్ వి. నిన్న వచ్చింది, నిన్న నేను ఈ ప్యాకేజీ ఇన్స్టాల్ చేశాను. నిన్న మైక్రోసాఫ్ట్ మెటా అని చూసారా, ఈ మైక్రోసాఫ్ట్ మెటా అనే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో మూవ్ చేశాను నేను. ఇట్ వర్క్డ్ ఫర్ మీ. నిన్న అంతా అదే ప్యాకేజ్, నిన్ననే నైట్ చేశాను. ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ టుడే, ఐ చెక్ ఇట్, ఇంటో ఇష్యూ చెక్ చేస్తాను, చెప్తాను. బట్ మీరైతే ఇట్లా ట్రై చేయండి, మ్యాథ్స్ టీచర్ నేను చెప్పింది, ఓకేనా. ఏం లేదు, 2 ఫైల్స్ ఎడిట్ చేయాలి, setting.xml, pom.xml, అంతే. అది మీకు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇస్తుంది. కానీ JFrogలోకి మీరు లాగిన్ యూజర్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు 14-day ట్రయల్ ఉంటుంది ఆప్షన్ మీకు. ఆ 14-day ట్రయల్లోకి వెళ్ళండి, మీకు లాగిన్ నేమ్ ఇవన్నీ అడుగుతుంది. రిజిస్టర్ త్రూ గిట్హబ్ అకౌంట్ అని పెట్టండి. మీ గిట్హబ్ అకౌంట్ ఆల్రెడీ దీనిలో లాగిన్ అయి ఉండాలి. ఫస్ట్ ఆ బ్రౌజర్లోకి గిట్హబ్ అకౌంట్లోకి లాగిన్ అయి ఉండండి. ఫస్ట్ గిట్హబ్లోకి లాగిన్ అయిన తర్వాత దెన్ వాట్, ఓపెన్ ది JFrog. జస్ట్ ఏం లేదు,
ఇది క్లోజ్ చేస్తాం కదా, జస్ట్ JFrog రిజిస్ట్రేషన్ కొట్టండి. ఓకే, స్టార్ట్ ఫ్రీ ఆర్టిఫాక్ట్ అంటారు కదా, ఇలా అడిగినప్పుడు మీకు బై దట్ టైం మీరు పక్క ట్యాబ్లో ఆల్రెడీ గిట్హబ్లోకి అకౌంట్లోకి లాగిన్ అయి ఉండండి. ఓకేనా, ఇలా అడుగుతుంది కదా, ఇక్కడ ఫ్రీ ట్రయల్ ఇగో ఇట్లా స్టార్ట్ యువర్ ఫ్రీ ట్రయల్ అని కొట్టండి, యాక్సెప్ట్ కొట్టి ఓకే స్టార్ట్ యువర్ ఫ్రీ ట్రయల్ అని కొట్టండి, వస్తుంది. ఇవన్నీ అడుగుతుంది కానీ లాగిన్ త్రూ వాట్ గిట్హబ్ అకౌంట్ అని కొట్టండి, అప్పటికే మీకు లాగిన్ అయిపోయి ఉండాలి. ఓకే, నాకు ఆల్రెడీ ఇగో టైర్ 2 జెంట్రిక్ నాకు ఆల్రెడీ లాగిన్ కాబట్టి మీకు రెండు ఆప్షన్ చూపిస్తామంట. ఏంటి, మీకు లైసెన్స్ వెళ్ళాలా, ఫ్రీ ట్రయల్ అని. ఫ్రీ ట్రయల్ 14 days వెళ్ళండి, అప్పుడు లాగిన్ కొట్టాం కదా మీకు స్టార్టింగ్ ఏ ఇన్స్ట్రక్షన్స్ వస్తుందో ఆ ఇన్స్ట్రక్షన్ మీకు క్యాప్చర్ చేసుకుని ఇట్లా వస్తుంది మీకు 14 day ట్రయల్ స్టార్ట్ వాట్ 14 day ట్రయల్ ఇట్లా వస్తుంది మీకు. జస్ట్ స్టార్ట్ ది ట్రయల్. నాకు లాగిన్ అయిపోతుంది ఆల్రెడీ, ఎందుకంటే నేను ఆల్రెడీ నిన్ననే లాగిన్ చేశాను కాబట్టి. ఓకే, సి ద ఎండ్ గోల్ అగైన్. ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది, నెక్స్ట్ వాట్ లాగిన్ త్రూ వాట్, ఇక్కడ ఏముంటుంది యాక్సెప్ట్ గిట్హబ్ అండ్ లాగిన్ త్రూ వాట్ SSO సింగిల్ సైన్ ఆన్. గిట్హబ్కి వెళ్ళిపోయింది. మీకు స్టార్టింగ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. నేను ఆల్రెడీ నేను చేశాను కాబట్టి నాకు వచ్చింది, వర్కౌట్ అయింది. ద హోల్ వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ దిస్ పాయింట్, ది ప్రాసెస్ లాస్ట్ చెప్పింది ఏంటి, MVN deploy అంటే ఏంటి, లోకల్ రిపాజిటరీలో నుంచి JFrog అనే రిమోట్ ఆర్టిఫాక్టరీకి మనం మన ప్రాజెక్ట్ని పుష్ చేయాలి. అక్కడి నుంచి నా కొలీగ్ ఎవరైతే ఉన్నారో డెవలపర్ ఉన్నాడో వాడు గిట్ క్లోన్ ఆ రిపాజిటరీ కొట్టుకుని గిట్ ఇన్స్టాల్ కొట్టుకుంటాడు, సారీ MVN ఇన్స్టాల్ కొట్టుకుంటాడు. అర్థమైందా, ఇది ప్రాసెస్. ఏదైతే అడుగుతుందా, ఇట్లా ఏం అవసరం లేదు. కన్ఫర్మ్ అండ్ స్టార్ట్ వాట్ ఫ్రీ ట్రయల్. నాకు ఇది ఆల్రెడీ వచ్చేసింది, ఇట్లా మీకు ఒక పేరుతో వస్తుంది. మీకు ఏదైనా గుర్తుపెట్టుకోండి, ట్రయల్ 57 చూసారా, ఇది ట్రయల్ .jfrog.io అనేది వెబ్సైట్, మీ ఆర్టిఫాక్ట్ అది. గిటబ్ ఆర్టిఫాక్ట్ ఎట్లా ఉంటుందో చెప్పండి, గుర్తుందా, మీకు ప్రాసెస్ చెప్పాను. గిటబ్ ఆర్టిఫాక్టరీ వాట్ ఈస్ అ గిట్హబ్ ఆర్టిఫాక్టరీ పాత్, చెప్పారమ్మా మీరు చెప్పానమ్మా, చూడాలి. వాట్ ఈస్ గిట్హబ్ ఆర్టిఫాక్టరీ పాత్, github.com/ మన ఈమెయిల్ ఐడి, github.com/your username/ ఇది మీ యూజర్ నేమ్. ఇక్కడ వరకు ఇది మీ గిట్హబ్ పాత్. అర్థమైందా, అలానే JFrog పాత్ ఏముంటుంది అనేది మీరు చెక్ చేయండి. ఓకేనా, మీ నేమ్, మీ యూజర్ అకౌంట్ .jfrog.io అది మీ పాత్. అర్థమైంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు వాడు, ఇది మీ పాత్. దిస్ విల్ బి యువర్ టీమ్ సబ్ డొమైన్. అర్థమైందా, ట్రయల్ నేమ్ ఎడిట్ కొడితే మీకు వస్తుందన్నమాట. ఇది మీ నేమ్, మీ హోస్ట్ నేమ్. HTTPS ట్రయల్, ఈ ట్రయల్ వర్షన్ నుండి JFrog.io ఇట్లా వస్తుంది అనమాట. మీకు ఇక్కడ క్రియేట్ అవుతుంది, ఇది AWSలో నార్త్ వర్జీనియాలో మీ అకౌంట్ క్రియేట్ అవుతుంది. అర్థమైందా, JFrog అనేది ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఇట్ ఈస్ గెటింగ్ క్రియేటెడ్ ఇన్ యువర్ AWSలో నార్త్ వర్జీనియాలో అకౌంట్ క్రియేట్ అవుతుంది. బట్ ఇట్ మీరు ట్రై చేయండి, చేసిన తర్వాత కన్ఫర్మ్ ఇట్, దెన్ లెట్ మీ నో. ఓకే, అప్పుడు చెప్పు. పర్లేదు, చెప్పండి. రెండు ఒకటే. క్యారెక్టర్స్ అంటే డేటాబేస్ అంటే ఒక డిఫరెన్స్, యూజర్ ఈస్ డిఫరెంట్ ఇన్ MySQL, డేటాబేస్ అండ్ స్కీమా ఇస్ డిఫరెంట్ ఇన్ MySQL. డేటాబేస్ అండ్ స్కీమా బోత్ ఆర్ సేమ్. నువ్వు వాళ్ళ క్యారెక్టర్ సెట్ క్రియేట్ చేయమంటున్నాడు కదా, నువ్వు ఆ డేటాబేస్లోకి వెళ్ళిపోయి నువ్వు ఎగ్జిస్టింగ్ దానికి షో క్రియేట్ డేటాబేస్ నేమ్ మీకు ఎగ్జిస్టింగ్ దానికి నీకు ఎలా అయితే క్యారెక్టర్ సెట్ వస్తుందో అదే క్యారెక్టర్ సెట్ తోటి కూడా నువ్వు కూడా వాడు ఎగ్జిస్టింగ్ క్రియేట్ చేయముందు క్రియేట్ చేసి అంతే. షో క్రియేట్ డేటాబేస్ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ నేమ్ మీకు ఏదైనా ఉంటే ఆ వచ్చిన అవుట్పుట్ ఉంటుంది చూసావా, దాంట్లో నీ క్యారెక్టర్ సెట్ డిస్ప్లే అవుతుంది. ఆ క్యారెక్టర్ సెట్ వీడు ఇచ్చిన క్యారెక్టర్ సెట్తో రీప్లేస్ చేయి అంతే. ఏ డౌట్ చేయకు. Understood, guys? Give a try and let me know if you have any difficulties. ఖచ్చితంగా వర్క్ అవుతుంది.
ఓకేనా? నాకు ఇష్యూ వస్తుంది. అది నా ఇష్యూ కూడా ఏంటి, నేను ఫిక్స్ చేశాను ఆల్రెడీ. మీకు అప్లోడ్ అయింది, కానీ అప్లోడ్ అయిన ఇన్ఫర్మేషన్ కనిపించట్లేదు. ఆ హెలో రిపాజిటరీ ఎక్కడికి వెళ్ళింది మీకు చూసి మీకు చెప్తా. ఓకే.